everyone, welcome to VMR Logics. So VMR Logics నుండి మనకి ఆఫ్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవబోతుందని అనౌన్స్ చేశాం కదా. సో 16th April మార్నింగ్ 10 o'clock కి డెమో సెషన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అయితే ఈ డెమో సెషన్తో పాటు మన VMR Logicsకి సంబంధించి ఫ్రీ క్వశ్చన్ బ్యాంక్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్ బ్యాంక్ ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటి అంటే డెమో క్లాసెస్ ఆఫ్ కోర్స్ VMR సార్ చెప్తారు. సో VMR చెప్పినప్పుడు క్లాసెస్ నచ్చని వాళ్ళు అంటూ ఎవరు లేరు. బట్ దాంతోపాటు డెమో అంటే ఏంటి 1 or 2 టాపిక్స్ మాత్రమే ఉంటాయి. అలా కాకుండా మేము క్వశ్చన్ బ్యాంక్ ప్రొవైడ్ చేసాము అంటే హోల్ కంటెంట్ అసలు ఎలా ఉంటుంది అనేది మీకంటే ఒక ఐడియా వస్తుంది. సో దానికోసమే మనం క్వశ్చన్ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో ఈ క్వశ్చన్ బ్యాంక్లో ఉన్న క్వశ్చన్స్ తీసుకెళ్ళి మీరు ఎవరైతే బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారో, ప్రీవియస్గా ఎంప్లాయీస్ అయిన వాళ్ళు ఉన్నారో, రీసెంట్గా ఎవరికైతే జాబ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారో, సో వాళ్ళకి చూపించండి. సో చూపించిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది మా స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి అనేసి. సో దానికోసమే డెమో సెషన్తో పాటు ఎక్స్ట్రాగా ఫ్రీ VMR Logics క్వశ్చన్ బ్యాంక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆఫ్లైన్ న్యూ బ్యాచ్ 16th April రోజు స్టార్ట్ అవుతుంది. అండ్ మన VMR Logics ఇన్స్టిట్యూట్ వచ్చేసి దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో ఉందన్నమాట. ఫర్దర్ డీటెయిల్స్ కోసం మన ఆఫ్లైన్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే ఈరోజు డే 2కి సంబంధించిన రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయబోతున్నాం. సో ఈరోజు కూడా సేమ్ 24 క్వశ్చన్స్. సో నేను చెప్పినట్టు ఈ 10 days కూడా మీకు రీజనింగ్కి సంబంధించి ఎవ్రీడే ఒక వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. సో ప్రీవియస్గా డే 1లో మీకు 24 క్వశ్చన్స్ అనేవి చేశాం కదా. ఇన్ ద సేమ్ వే డే 2 కూడా 24 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సేమ్ ప్రీవియస్ సెషన్లో చెప్పినట్టే అవుట్ ఆఫ్ 24 మీ స్కోర్ ఎంత వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా? సో హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. Select the set in which the numbers are related in the same way as are the numbers of the following set అంటున్నాడు. సో ఇక్కడ మనకి కింద ఏదైతే సెట్ ఇచ్చాడో అదే సెట్ ఫార్మేట్లో ఉన్న సెట్ ఏంటి అని అడిగాడు. మళ్ళీ చెప్తున్నా, సేమ్ ఫార్మేట్లో ఉన్న సెట్ ఏంటి అని అడుగుతాడు, సేమ్ ఫార్మేట్లో లేనిది ఏంటి అని అడుగుతూ ఉంటాడు. నాట్ రిలేటెడ్ అంటాడు, రిలేటెడ్ అంటాడు. సో కేర్ఫుల్గా క్వశ్చన్ ఏమి ఇచ్చాడనేది చూసుకోవాలి. సో ఇక్కడ 13, 84, 29 ఇదొక సెట్ ఇచ్చాడు. 27, 122, 34 ఇదొక సెట్ ఇచ్చాడు. సో సెట్స్ కనుక చూస్తే 13 ఒకటి, 84, 29, నెక్స్ట్ 27, 122, 34. సో సెట్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అంటేనే ఫస్ట్ బేసిక్ వెరిఫికేషన్ ఏంటి అని చెప్పుకున్నాం. ఫస్ట్ నెంబర్ నుండి సెకండ్ నెంబర్కి, సెకండ్ నెంబర్ నుండి థర్డ్ నెంబర్కి మధ్యలో ఎలాంటి రిలేషన్షిప్ ఉంది అనేది వెరిఫై చేస్తాం. అయితే ఇక్కడ చెక్ చేస్తే ఇక్కడ అప్రాక్సిమేట్గా ఏంటి 70 డిఫరెన్స్ వస్తుంది, ఇక్కడైతే 100 డిఫరెన్స్ అనేది వస్తుంది. సో డిఫరెన్స్ అనేది ప్రాపర్గా లేదు. అంటే డిఫరెన్స్ ప్రాపర్గా ఉండడం అంటే ఏంటి, ఈ రెండింటి మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ 30 డిఫరెన్స్, ఇక్కడ 60 డిఫరెన్స్ ఉంది అంటే ఈ రెండింటి మధ్యలో కూడా సేమ్ అదే 30, ఇక్కడ 60 డిఫరెన్స్ ఉంటే అది సేమ్ ఫార్మేట్లో ఉన్నట్టు. సో డిఫరెన్స్ లాజిక్ రావట్లేదు. నెక్స్ట్ ఇక డిఫరెన్స్ లాజిక్ రానప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, కాన్సన్ట్రేట్ ఆన్ హైయెస్ట్ వాల్యూ. సో ఈ మూడిట్లలో హైయెస్ట్ వాల్యూ ఏంటి, మధ్యలో ఉంది. ఈ మూడిట్లలో కూడా హైయెస్ట్ వాల్యూ మధ్యలో ఉంది. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి అంటే హైయెస్ట్ వాల్యూ కూడా సేమ్ పొజిషన్లో ఉండాలి. ఇక్కడ మధ్యలో ఉంటే ఇక్కడ కూడా మధ్యలో ఉండాలి. అదే పాయింట్ కదా మనం మ్యాప్లో చెప్పుకుంది. సో ఆ హైయెస్ట్ వాల్యూ రావాలి అంటే రిమైనింగ్ 2 స్మాలెస్ట్ వాల్యూస్కి సర్టెన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి అప్లై చేస్తాం. మరి అవి ఎలాంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అప్లై చేసేవేంటి, ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్ కూడా వస్తుంది, డివిజన్ కూడా వస్తుంది. సో ఇవి మనకు ఫామ్ అవ్వని టైంలో నెక్స్ట్ ఏంటి, నియరెస్ట్ స్క్వేర్స్, నియరెస్ట్ క్యూబ్స్కి వెళ్తామని చెప్పుకున్నాం. సో ఫస్ట్ బేసిక్ వెరిఫికేషన్ సమ్ లాజిక్ చూస్తున్నాను, యాడ్ చేస్తున్నాను. సో 13ని 29ని యాడ్ చేస్తే ఏమొస్తుంది, 9 + 3 12, 2 + 2 4 42. మరి 42 నుండి 84 ఎలా వస్తుంది అంటే ఎగ్జాక్ట్లీ డబల్ ఇచ్చాడా. అంటే ఇక్కడ ఫస్ట్ నెంబర్ని థర్డ్ నెంబర్ని యాడ్ చేసి డబల్ చేస్తే మధ్యలో ఉన్న నెంబర్ అనేది వచ్చింది, మిడిల్ నెంబర్ వచ్చింది. మరి ఇదే లాజిక్ కరెక్టా అంటే అందుకే మనకి 2 సెట్స్ ఇచ్చాడు. 2 సెట్స్ ఇచ్చినప్పుడు 2 సెట్స్కి మనం అనుకున్న కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా చెక్ చేయాలి. ఒక్క సెట్ చెక్ చేసి వెళ్తా అంటే అది కరెక్ట్ వే కాదు. సెట్స్ 2 ఇచ్చాడు అంటే రెండింటికి వర్కౌట్ అవుతుందా లేదా చూడాలి. సో ఇక్కడ చూస్తే 27, 34. సో ఇవి 2 యాడ్ చేస్తే ఏంటి, 7 + 4 11, 3 + 2 5, 5 + 1 6. సో 61ని డబల్ చేస్తే ఏంటి 122, ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయింది. అంటే ఇప్పుడు మధ్యలో ఉన్న సెకండ్ నెంబర్ రావాలి అంటే ఫస్ట్ నెంబర్ అలానే థర్డ్ నెంబర్ని యాడ్ చేసి డబల్ చేస్తున్నాడా. సో ఇక ఆ ఫార్మేట్లో ఉన్న ఆప్షన్ చెక్ చేస్తే 17ని 13ని యాడ్ చేస్తే ఎంత 30, 13ని డబల్ చేస్తే ఎంత 60. సో ఇది కాదు. నెక్స్ట్ 15ని 27ని జస్ట్ యూనిట్ డిజిట్ లాజిక్ వెళ్దాం.
15ని 17ని యాడ్ చేస్తే 7 + 5 ఎంత 12. 12లో యూనిట్ డిజిట్ 2. సో 2ని డబల్ చేస్తే ఎంత 2 2s are 4. బట్ ఇక్కడ యూనిట్ డిజిట్ 7 ఉంది. సో ఇది కూడా కాదు. యూనిట్ డిజిట్ లాజిక్స్ అనేవి మనం యాప్లో డిస్కస్ చేసాం అప్డేటెడ్ కంటెంట్లో. నెక్స్ట్ 5 25 + 20. సో 45. సో 45ని డబల్ చేస్తే ఏమవుతుంది 90. ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయింది. సో అందుకని ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్ ఐడెంటిఫై ది ఇన్కరెక్ట్ ఫిగర్ అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఫిగర్స్ ఇచ్చాడు. అయితే ABCD అనేవి 4 ఫిగర్స్కి మాత్రమే మెన్షన్ చేశాడు. మనకి డయాగ్రామ్ ఇవ్వడం 6 ఫిగర్స్ ఇచ్చాడు. ఇదొకటి 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 ఇది ఇది 6 ఫిగర్స్ ఇచ్చాడు. కానీ మనకి ఉండేవి 4 ఆప్షన్సే కాబట్టి ఇక్కడ 4 ఫిగర్స్కి మాత్రమే ఆప్షన్స్ ఇచ్చాడు. చూడండి, ఇది A, ఇది B, ఇది C, ఇది D అనుకుంటున్నాడు. దీంట్లో ఇన్కరెక్ట్ ఫిగర్ అంటే ఆడ్ వన్ అవుట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఈ 4 ఒకటి డిఫరెంట్గా ఉంటుందంట. అయితే డిఫరెంట్గా ఉంటుంది ఫైండ్ అవుట్ చేయాలి అంటే అసలు ఎలాంటి ఫార్మేట్లో ఇచ్చాడు అనేది చెక్ చేయాలి. చూడండి ఒకసారి ఇది ఎలా ఇచ్చాడు. ఇక్కడ ఒక ఓవెల్ షేప్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ ఒక స్క్వేర్ ఇచ్చాడు. ఇక్కడ ఓవెల్ రాంబస్, ఇక్కడ ఓవెల్ లైక్ సర్కిల్ లాగా కనిపిస్తుంది. కొన్ని ఒక సైడ్ నుండి చూస్తే ఓవెల్ లాగా కనిపిస్తుంది కాబట్టి ఓవెల్ స్క్వేర్. ఇక్కడ కూడా ఓవెల్ స్క్వేర్, బట్ ఇది షేడెడ్ పార్ట్ ఇచ్చాడు, ఇది అన్షేడెడ్గా ఇచ్చాడు. అంటే నాకు ఇక్కడ ఏమేమి కనిపిస్తున్నాయి అంటే ఓవెల్, షేడెడ్ స్క్వేర్, ఓవెల్, అన్షేడెడ్ స్క్వేర్, ఓవెల్, రాంబస్ అలా ఉన్నాయా, ఫస్ట్ అన్నిట్లలో అవే ఉన్నాయా అనేది చెక్ చేద్దాం. ఓవెల్ ఓవెల్ స్క్వేర్ ఇచ్చాడు అన్షేడెడ్, ఓవెల్ షేడెడ్ స్క్వేర్ ఇచ్చాడు, ఓవెల్ రాంబస్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఓవెల్ రాంబస్, ఓవెల్ షేడెడ్ స్క్వేర్, ఓవెల్ అన్షేడెడ్ స్క్వేర్. ఇక్కడ కూడా సేమ్ అవే 3 ఇచ్చాడు ప్యాటర్న్స్. నెక్స్ట్ ఓవెల్ స్క్వేర్, ఓవెల్ రాంబస్, ఓవెల్, ఇక్కడ ఓవెల్ ఇవ్వలేదు. ఈ ఓవెల్ ఏదైతే ఉందో అది ఎలా ఇచ్చాడు, క్లోజ్డ్ పాత్ అంటే షేడెడ్ రీజియన్లో ఇచ్చాడు. బేసిక్గా ఇక్కడ ఎక్కడ చూసినా సరే ఓవెల్ అనేది అన్షేడెడ్గా ఉంది, ఇలా ఉంది. బట్ ఇక్కడ ఇచ్చిన ఓవెల్ ఏదైతే ఉందో, ఈ ఓవెల్ ఏదైతే ఉందో ఇలా షేడెడ్ రీజియన్లో ఇచ్చాడు. సో అందుకని ఆప్షన్ డి, అకార్డింగ్ టు దట్ ఆప్షన్ డి ఇస్ ది ఆడ్ వన్ అవుట్. నెక్స్ట్ లెటర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. ACD GHI క్వశ్చన్ మార్క్ UVWXY. చాలా చాలా బేసిక్ క్వశ్చన్. ఏమిచ్చాడు చూడండి, ఆల్ఫాబెట్స్ ఇచ్చాడు. ఆ ఆల్ఫాబెట్స్ కూడా ఇక్కడ 1 ఆల్ఫాబెట్ ఇచ్చాడు, ఇక్కడ 2 ఇచ్చాడు, ఇక్కడ 3 ఇచ్చాడు. ఇది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ 5 ఇచ్చాడు. అంటే ఇక్కడ 1 ఆల్ఫాబెట్, ఇక్కడ 2, ఇక్కడ 3 ఇచ్చాడు. అంటే ఇక నెక్స్ట్ ఇవ్వాల్సింది ఏంటి 4 ఆల్ఫాబెట్సా. మరి ఆప్షన్స్లో కూడా 4 ఆల్ఫాబెట్స్, మొత్తం ఆప్షన్లు అన్నీ కూడా 4 ఆల్ఫాబెట్సే ఉన్నాయి. మరి ఆ ఆల్ఫాబెట్స్ ఎలా ఇచ్చాడు చూడండి. ఇక్కడ A, తర్వాత B అనేది రిమూవ్ చేశాడు, CD ఇచ్చాడు. తర్వాత ఏంటి D, తర్వాత E లేదు, F లేదు, CHI ఇచ్చాడు. అంటే ఇక్కడ ఒక ఆల్ఫాబెట్ని రిమూవ్ చేశాడు, తర్వాత 2 ఆల్ఫాబెట్స్ని రిమూవ్ చేశాడు. అంటే నెక్స్ట్ సిరీస్ ఏమవ్వాలి 3 ఆల్ఫాబెట్స్ని రిమూవ్ చేయాలా. I తర్వాత ఏంటి JKL. సో ఈ 3 ఆల్ఫాబెట్స్ తీసేస్తే నెక్స్ట్ వచ్చే ఆల్ఫాబెట్స్ ఏంటి MNOP. ఎందుకు ఇక్కడ మనకి 4 ఆల్ఫాబెట్స్ కావాలంటే నెక్స్ట్ వెరిఫై చేయండి. వెరిఫై చేయమని మీకు ఇది ఇచ్చేది. సో ఇక్కడ ఏంటి P తర్వాత ఇక్కడ 1 ఆల్ఫాబెట్, 2 ఆల్ఫాబెట్స్, 3 ఆల్ఫాబెట్స్ తీసేసాడు. ఇక మధ్యలో ఇక్కడ ఎన్ని ఆల్ఫాబెట్స్ తీసేయాలి 4. సో P తర్వాత QRST. సో ఈ 4 ఆల్ఫాబెట్స్ తీసేస్తే నెక్స్ట్ T తర్వాత ఏమొస్తుంది UVWXY. ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయింది. So MNOP option A is the answer. Next one, select the option that is related to the 5th term in the same way as the second term is related to first term and fourth term is related to third term antunnadu. So KP2 is related to PK16. Next, AG3 is related to FB81. TR5 is related to అన్నాడు. సో ఎగ్జాక్ట్లీ లైక్ మన కోడింగ్ డికోడింగే, కాకపోతే దాన్ని ఏమి ఇచ్చాడు అంటే అనాలజీ ఫార్మేట్లో ఇచ్చాడు. అయితే ఫస్ట్ చూడగానే ఏమనిపించింది అంటే కేకి ఆపోజిట్ లెటర్ P, Pకి ఆపోజిట్ లెటర్ K ఇచ్చాడు అనుకుంటే ఇక్కడ ఏకి ఆపోజిట్ లెటర్ Z, Zకి ఆపోజిట్ లెటర్ T ఇవ్వలేదు. సో అందుకని ఆపోజిట్ లెటర్ లాజిక్ కాదు. సో ఇక బేసిక్ వెరిఫికేషన్ ఏం చేస్తాం, నెంబరింగ్ ఇస్తామా. సో K అంటే ఏంటి కింగ్స్ 11 పంజాబ్, P16 కింగ్స్ 11 పంజాబ్. సో బేసిక్ వెరిఫికేషన్ ఎప్పుడు కూడా డైరెక్ట్ లాజిక్ వెరిఫై చేస్తామని చెప్పుకున్నాం కదా యాప్లో. సో 11 నుండి 16 అంటే ఏంటి +5, 16 నుండి 11 అంటే ఏంటి -5. సో +5 -5 లాజిక్ ఇచ్చాడు అనుకుంటున్నాను.
సో A అంటే 1, G7 సబ్మిట్, ఫిక్స్ 6, B2. సో 1 నుండి 6 అంటే ఏంటి +5, 7 నుండి 2 అంటే ఏంటి -5. ఎగ్జాక్ట్లీ +5 -5 లాజిక్ ఇచ్చాడు. మరి ఇక్కడ అదే +5 -5 లాజిక్ అప్లై చేస్తే ఇది 20, ఇది 18. సో 20 + 5 25, 18 - 5 13. సో 20 + 5 25th ఆల్ఫాబెట్ ఏంటి Y. 18 - 5 13, 13th ఆల్ఫాబెట్ ఏంటి M. టిల్ చేయగానే 3 లాగా కనిపిస్తుందా? సో Y, M తో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, 2 ఆప్షన్స్ ఉన్నాయి మళ్ళీ. సో ఇప్పుడు నెంబర్ మీద ఫోకస్ పెట్టాలా? సో నెంబర్ చూస్తే 2 నుండి 16 అంటే ఏం చేశాడు ఇంటూ 4 ఇంటూ 8, 2 ఇంటూ 8. మరి 3 నుండి 81 అంటే ఇది కూడా ఎగ్జాక్ట్లీ మల్టిపుల్ అంటే ఏం చేస్తున్నాడు 27తో మల్టిప్లై చేస్తున్నాడా? మరి అక్కడ 8తో మల్టిప్లై చేశాడు, ఇక్కడ 27తో మల్టిప్లై చేశాడు. 8 27 ఏంటి? 8 అనేది 2 క్యూబా, 27 అనేది 3 క్యూబా. అంటే ఇప్పుడు 2ని 2 క్యూబ్తో మల్టిప్లై చేస్తున్నాడు. 2 ఇంటూ 2 క్యూబ్ చేసి రాశాడు ఇక్కడ. అలానే 3ని 3 క్యూబ్తో మల్టిప్లై చేశాడు. అంటే ఏం చేస్తున్నాడు 3/4 అనే వాల్యూ రాశాడు. మరి అప్పుడు 5ని ఏం చేయాలి 5 క్యూబ్తో మల్టిప్లై చేయాలా? సో 5 ఇంటూ 5 క్యూబ్ అంటే ఏంటి 5/4. సో 5/4 అంటే ఏమని రాయొచ్చు 5² ఇంటూ 5². సో 25 ఇంటూ 25, 25² అంటే ఏంటి 625 ఇస్ ది ఆన్సర్. లేదు ఇవి రెండు చూడగానే మనకి మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ బాగా వస్తే ఇవి ఈజీగా గుర్తుపట్టొచ్చు. 81 మనం ప్యూర్ మ్యాథ్స్లో చెప్పుకున్నాం. 81 అన్నప్పుడు 9² మాత్రమే కాదు 3/4 కూడా మైండ్లోకి రావాలి అనేసి సర్ట్స్ అండ్ ఇండిసెస్లో చెప్పాం. బట్ స్టిల్ ఇది మనకి మ్యాథ్స్ కాదు రీజనింగ్లో చెప్పాలి కాబట్టి ఈ ఫార్మేట్కి వచ్చాను. 2 నుండి 16 అంటే ఇంటూ 8 చేసాం. మరి ఇక్కడ ఇంటూ 8 చేశాడు అంటే లేదు 3 నుండి 81 అంటే ఇంటూ 27 చేశాడు. మరి ఇక్కడ ఇంటూ 8 ఇక్కడ ఇంటూ 27 అంటే 8 27 ఏంటి అంటే పర్ఫెక్ట్ క్యూబ్స్. 8 అనేది 2 క్యూబ్ అంటే 2ని 2 క్యూబ్తో మల్టిప్లై చేశాడు, 3ని 3 క్యూబ్తో మల్టిప్లై చేశాడు. అప్పుడు 5ని ఏం చేస్తాం 5 క్యూబ్తో మల్టిప్లై చేస్తాం. అదేమవుతుంది 625. ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్ 3 of the following letter clusters are alike in some manner and one is different. Select the one that is different అంటున్నాడు. సో ఇది లెటర్ ఆడ్ వన్ అవుట్ కి సంబంధించిన క్వశ్చన్ అనేది ఇచ్చాడు. M R P Y N S W Z G L P S T G Q J. సో ఎప్పుడైనా సరే ఆల్ఫాబెట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చాడు అంటే మనం చేయాల్సిన థింగ్ ఏంటి వాటికి నెంబరింగ్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. సో M అంటే ఏంటి టిల్ చేస్తే 3 లాగా కనిపిస్తుంది 13. R అంటే ఏంటి 18, విక్టరీ సింబల్ 22, Y 25. నవంబర్ 14 చిల్డ్రన్స్ డే S 19, W టిల్ చేస్తే 3 లాగా కనిపిస్తుంది 23, Z 26. G7 సబ్మిట్ L 12, P 16, S 19, T 20, G7, Q 17, J 10. సో బేసిక్ వెరిఫికేషన్ ఏం చేస్తాం 4 లెటర్స్ ఇచ్చి లెటర్ క్లస్టర్ ఇచ్చి 4 లెటర్స్తో ఒక లెటర్ క్లస్టర్ ఇచ్చినప్పుడు ఆడ్ వన్ అవుట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ నుండి సెకండ్కి, సెకండ్ నుండి థర్డ్కి, థర్డ్ నుండి ఫోర్త్కి ఏం రిలేషన్ ఉంది అనేది చెక్ చేస్తాం. అది వర్కౌట్ అవ్వని టైంలో ఫస్ట్ది లాస్ట్ది సెకండ్ది థర్డ్ది లేదు ఫస్ట్ది థర్డ్ది సెకండ్ది ఫోర్త్ది ఇలాంటి వెరిఫికేషన్స్ చేస్తామనేసి మనం యాప్లో డిస్కస్ చేసాం. ఒకసారి బేసిక్ వెరిఫికేషన్ చేస్తే 13 నుండి 18 అంటే ఏంటి +5, ఇక్కడ నుండి ఇక్కడ కూడా ఏమి ఇచ్చాడు +5, ఇక్కడ నుండి ఇక్కడికి ఏమి ఇచ్చాడు +5. మరి ఇక్కడ నుండి ఇక్కడికి +5 చేస్తే ఏమొస్తుంది మనకి 25. మరి 25th ఆల్ఫాబెట్ ఉందా లేదు 25th ఆల్ఫాబెట్ అంటే Y లేదు. సో అందుకని ఇది ఆడ్ వన్ అవుట్ అంటే చెప్పడానికి లేదు. ఇంకా అసలు ఈ రిలేషనే ఫామ్ అవ్వకపోవచ్చు అంటే ఫస్ట్ నుండి సెకండ్కి, సెకండ్ నుండి థర్డ్కి, థర్డ్ నుండి ఫోర్త్కి రిలేషన్షిప్ ఇచ్చాడు అని మనం అనుకోలేం. ఇంకేమైనా రిలేషన్ ఇవ్వచ్చు. ఇది రాంగ్ అని ప్రూవ్ చేయాలి అంటే అవి 3 సేమ్ ఫార్మేట్లో ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ ప్రూవ్ చేయాలి. ఆడ్ వన్ అవుట్కి సంబంధించి నేను మరీ చెప్పాను, యాప్లో కొన్ని మోడల్స్ కూడా చెప్పిన. చాలామంది మిస్టేక్లో ఈ +5 ఇక్కడ +5 సాటిస్ఫై అవ్వలే డైరెక్ట్ తీసుకెళ్ళి అది పెట్టేస్తూ ఉంటారు. బట్ వీటిల్లో కూడా ఫస్ట్ నుండి సెకండ్కి సాటిస్ఫై అయ్యి సెకండ్ నుండి థర్డ్కి ఒకటి సాటిస్ఫై అవ్వకపోవచ్చు. అప్పుడు దాని మీనింగ్ ఏంటి దేనికి వెళ్తాం అంటే అప్పుడు వెరిఫికేషన్స్ అనేది ప్రాపర్గా చెయ్యాలి. ఆడ్ వన్ అవుట్కి సంబంధించి వెరిఫికేషన్ ఎప్పుడు కూడా 4 ఆప్షన్స్ ఇస్తే 4 ఆప్షన్స్ వెరిఫై చేశాకే మనకు స్టాండర్డ్ ఆన్సర్ అనేది వస్తుంది. ఎందుకు అంటే నేను మీకు ఆల్రెడీ యాప్లో ఒక సెంటెన్స్ చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక లెటర్ క్లస్టర్ ఇచ్చాడు +1 ఇది +2 ఓన్లీ ఫస్ట్ నుండి సెకండ్కి వెరిఫికేషన్ చేశారు. చేసినప్పుడు ఏమొచ్చింది అంటే ఇది +1 వచ్చింది.
నెక్స్ట్ ఇదేమొచ్చింది +1 వచ్చింది, ఇదేమొచ్చింది +2 వచ్చింది, ఇక్కడికి వచ్చేసరికి +1 అనేది వచ్చింది. సో చాలా మంది ఏం చేస్తారు తెలుసా, తీసుకొచ్చి డైరెక్ట్ ఆన్సర్ ఇది అంటే ఫస్ట్ లెటర్ నుండి సెకండ్ లెటర్కి రావాలి అంటే ఇక్కడ +1 చేశాడు, ఇక్కడ +1 చేశాడు, ఇక్కడ +2, ఇది +1 చేశాడు. డైరెక్ట్ ఆన్సర్ ఏం చేశారంటే ఇది తీసుకెళ్ళి పెడతా ఉంటారు. బట్ నెక్స్ట్ స్ట్రాటజీ ఏం వాడాడు తెలుసా, సెకండ్ లెటర్ నుండి థర్డ్ లెటర్కి వెళ్ళాలి అంటే ఇక్కడ +1, ఇక్కడ +1, ఇక్కడ +2, ఇక్కడ +2 చేసిండు. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆన్సర్ ఏమైంది అని అంటే ఇది ఆన్సర్ అవుతుంది, ఇది ఆడ్ వన్ అవుట్ అవుతుంది. ఎందుకు అని అంటే ఇక్కడ ఫస్ట్ లెటర్ నుండి సెకండ్ లెటర్కి ఏ వాల్యూ యాడ్ చేశాడో సెకండ్ నుండి థర్డ్ కూడా అదే వాల్యూ యాడ్ చేశాడు. ఇక్కడ కూడా ఫస్ట్ నుండి సెకండ్కి ఏది యాడ్ చేశాడో సెకండ్ నుండి థర్డ్కి అదే వాల్యూ యాడ్ చేశాడు. ఇక్కడ కూడా ఫస్ట్ లెటర్ నుండి సెకండ్ లెటర్కి ఏ వాల్యూ యాడ్ చేశాడో సెకండ్ నుండి థర్డ్ కూడా అదే వాల్యూ యాడ్ చేశాడు. బట్ ఇక్కడికి వచ్చేసరికి డిఫరెంట్ వాల్యూస్, అందుకని ఇది ఆడ్ వన్ అవుట్ అయింది. అవి రెండు +1 అయింది, ఇది +1 అయింది, ఇది +2 ఉంది కదా అని డైరెక్ట్ బ్లైండ్గా వెళ్ళిపోతామంటే 1 మార్క్ పోవడమే కాదు నెగటివ్ మార్కింగ్లో కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే ఆడ్ వన్ అవుట్కి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చినప్పుడు అన్ని ఆప్షన్స్ వెరిఫై చేస్తేనే మనకు క్లారిటీ వస్తుంది. సో 18 నుండి 22 అంటే ఏంటి, ఇది +4, ఇది +4, ఇది +4, ఇది వచ్చేసి +10, ఇది +10, ఇది వచ్చేసి ఏంటి -13. నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి ఏంటి, ఇది +3, ఇది +3, ఇది +3. సో ఇప్పుడు ఇక క్లారిటీ ఉంది, ఇవి మూడు సేమ్ ఫార్మాట్లో ఉన్నాయి, ఇది ఒక్కటే డిఫరెంట్ ఫార్మాట్లో ఉంది కాబట్టి ఆప్షన్ డి ఇస్ ది ఆడ్ వన్ అవుట్. నెక్స్ట్ వన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ యు ఆర్ టాల్ ఈస్ కోడెడ్ యాజ్ LADAMA. You work out daily is coded as LAPAKA. Daily workout makes you tall is coded as KAPAJALAMA. సో ఇక్కడ డైలీ వర్కౌట్ 1 2 3 4 5, సో 5 వర్డ్స్ ఇచ్చాడు, 5 డీకోడెడ్ ఫార్మ్స్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద డీకోడెడ్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్ మేక్స్ అంటున్నాడు. సో కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ చేశారు అని అంటే ఆ మేక్స్ అనే వర్డ్ ఎక్కడుంది అనేది వెరిఫై చేసి ఆన్సర్ పెట్టడానికి వస్తుంది. కొన్నిసార్లు డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది, కొన్నిసార్లు డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వకుండా ఇస్తాడు. సో దానికోసమే నేను ఏం చెప్పాను, మనకి ఇచ్చేవి మ్యాక్సిమం 3 or 4 స్టేట్మెంట్స్. ఇది ఇంకా బేసిక్ లెవెల్లోనే క్వశ్చన్, మనకి ఈ మోడల్కి సంబంధించి అప్డేటెడ్ మోడల్స్ కూడా అడుగుతున్నాడు అనేసి యాప్లో డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే ఈ 10 days ఏవైతే సెషన్స్ ఉన్నాయో వాటిల్లో కూడా కొత్త మోడల్ ఎలా ఇచ్చాడు అనేది కూడా నేను మీకు డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, యు ఆర్ టాల్, దీనికి డీకోడెడ్ ఫామ్ ఏంటి, LADAMA. నెక్స్ట్ యు వర్కౌట్ డైలీ, యు వర్కౌట్ డైలీ ఈజ్ డీకోడెడ్ యాజ్ LAPAKA. నెక్స్ట్ డైలీ వర్కౌట్ మేక్స్ యు టాల్. దీన్ని ఏమని డీకోడ్ చేశాడు, KAPAJALAMA. సో ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఈ 3 స్టేట్మెంట్స్ నుండి మేక్స్ అనే వర్డ్ ఏమైతే ఉందో ఆ మేక్స్ అనే వర్డ్కి డీకోడెడ్ ఫామ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇలా ఇచ్చినప్పుడు ఏమని చేస్తామని చెప్పాను, ఫస్ట్ 1 and 2 స్టేట్మెంట్స్ని కంపేర్ చేస్తాం, నెక్స్ట్ 2 and 3, దెన్ 1 and 3, రైట్. సో ఇప్పుడు 1 and 2 కంపేర్ చేస్తే ఈ రెండిట్లలో కామన్ వర్డ్ ఏంటి అంటే యు, కామన్ డీకోడెడ్ ఫామ్ ఏంటి అంటే LA, అంటే యూకి డీకోడెడ్ ఫామ్ ఏంటి LA. నెక్స్ట్ 2ని 3ని కంపేర్ చేస్తే ఈ రెండిట్లలో 2 కామన్ డీకోడెడ్ ఫామ్స్ ఉన్నాయి చూడండి, కోడెడ్ ఫామ్ కావచ్చు, డీకోడెడ్ ఫామ్ కావచ్చు. వర్కౌట్ డైలీ అంటే ఇప్పుడు వర్కౌట్ డైలీకి డీకోడెడ్ ఫామ్ ఏమవుతుంది, రెండిట్లలో కామన్గా ఏముంది, PA ఉంది, KA ఉంది. అంటే వర్కౌట్ ఆర్ డైలీ, దీని డీకోడెడ్ ఫామ్ ఏంటి అంటే ఎగ్జాక్ట్లీ మనకు తెలీదు, బట్ PA ఆర్ KA. వర్కౌట్కి డీకోడెడ్ ఫామ్ PA అయితే డైలీకి డీకోడెడ్ ఫామ్ KA అవుతుంది, అండ్ వైస్ వర్సా. నెక్స్ట్ మనల్ని అడిగింది మేక్స్, మరి మేక్స్కి డీకోడెడ్ ఫామ్ కావాలి అంటే యూకి డీకోడెడ్ ఫామ్ ఏంటి LA. నెక్స్ట్ టాల్కి డీకోడెడ్ ఫామ్ ఎక్కడి నుండి వస్తుంది చూడండి, 1 and 2ని 2 and 3ని కంపేర్ చేస్తాం. నెక్స్ట్ 1 and 3ని 1ని 3ని కంపేర్ చేస్తే యూ డీకోడెడ్ ఫామ్ వచ్చేసింది. నెక్స్ట్ టాల్కి డీకోడెడ్ ఫామ్ ఏంటి అంటే రెండిట్లలో కామన్గా ఉన్నది ఏంటి MA. నెక్స్ట్ మిగిలింది ఏంటి, ఫస్ట్ దాంట్లో R మిగిలింది, మనకు కావాల్సింది మేక్స్. సో మేక్స్ అనే వర్డ్కి డీకోడెడ్ ఫామ్ ఏమవుతుంది అంటే JA, ఆప్షన్ B ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ఏ
certain code language, divide is coded as 7, 17, 43, 17, 7, 9. ఇంతకు ముందు ఏం చేస్తుండే అంటే మధ్యలో హైఫన్ అనేది పెడుతుండే, బట్ ఈ రీసెంట్ టైమ్స్లో ఏంటి అంటే హైఫన్ అనేది మెన్షన్ చేయకుండా జస్ట్ ఒక గ్యాప్ అనేది మెన్షన్ చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు ఆ గ్యాప్ కూడా ఇవ్వట్లేడు. ఎప్పుడు ఆ గ్యాప్ ఇవ్వట్లేడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక లెటర్ జెడ్ అనే లెటర్ ఉంది 26, దాన్ని డబల్ చేస్తే 52, ఆ వాల్యూ ఈజీగా గుర్తుపట్టడానికి వస్తుంది కాబట్టి అంటే 26 కన్నా పైన వాల్యూస్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు అంటే దగ్గర ఇస్తా ఉన్నాడు. సో మీరు ప్రీవియస్ సెషన్లో చూసుకున్నా ఎస్ అంటే 19ని డబల్ చేసి 38 ఇచ్చాడు అంటే మనకు ఉండే ఆల్ఫాబెట్స్ 26. సో 26 ఎక్సీడ్ అయింది అంటే మేబీ డబుల్లో ట్రిపుల్లో అలాంటివి చేస్తున్నాడు అనేసి మనం గుర్తుపట్టవచ్చు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే డివైడ్ అనే వర్డ్కి డీకోడెడ్ ఫామ్ ఇచ్చాడు. 7, 17, 43, 17, 7, 9. నెక్స్ట్ సబ్ట్రాక్ట్కి డీకోడెడ్ ఫామ్ ఇచ్చాడు. సో ఫస్ట్ దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే దానికి కూడా సేమ్ సొల్యూషన్ వస్తుంది కాబట్టి సో దీంట్లో ఏవైతే ఆల్ఫాబెట్స్ ఉన్నాయో ఫస్ట్ బేసిక్ థింగ్ ఆల్ఫాబెట్స్కి నెంబరింగ్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. సో D4, I9, విక్టరీ సింబల్ 22, I9, D4, E5. సో 4 నుండి 7 అంటే ఎలా వస్తుంది? +3 యాడ్ చేస్తే వస్తుందా? +3. 9 నుండి 17 అంటే ఏమొస్తుంది? +8. 22 నుండి 43 అంటే ఏమొస్తుంది? +21. అంటే ఏం చేస్తున్నాం చూడండి, అరే వాల్యూస్ అన్ని డిఫరెంట్గా కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ 3 యాడ్ చేశాడు, 8 యాడ్ చేశాడు, 21, ఇదేంటి మేడం ప్రాపర్గా లేదు అంటే ఇంకొక వేలో కాన్సన్ట్రేట్ చేస్తే 4కి ముందు నెంబర్ని యాడ్ చేశాడు, 9కి ముందు నెంబర్ని యాడ్ చేశాడు, 22కి ముందు నెంబర్ని యాడ్ చేశాడు, 9కి ముందు నెంబర్ యాడ్ చేశాడు, 4కి ముందు నెంబర్ 3 యాడ్ చేశాడు, 5కి ముందు నెంబర్ 4 యాడ్ చేశాడు. కొంచెం మ్యాథ్స్ కాకుండా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నా మ్యాథ్స్ కొంచెం ప్రాపర్గా రాకున్నా సరే డెఫినెట్గా థాట్ ఇది రావచ్చు. బట్ స్టిల్ 3, 8, 21 చూడగానే అదేంటి ఏదో ఫార్మేట్కి వెళ్ళిపోతుంది అని అనుకోకుండా 4కి ముందు నెంబర్, 9కి ముందు నెంబర్, 22కి ముందు నెంబర్ యాడ్ చేశాడు, అలా ఆలోచించవచ్చు. లేదు అలా థాట్ రాలేదు, నాకు ఇక్కడ 3, 8, 21 డిఫరెంట్ నెంబర్స్ కనిపించినాయి, నాకు అసలు ఒక క్లారిటీ రాలేదు అంటే అడిషన్ లాజిక్ రాలేదు అంటే 4 నుండి 7 రావాలంటే యాడ్ చేస్తేనే వస్తుందా? ఇంకేం చేస్తే వస్తుంది? మల్టిప్లై చేస్తే కూడా వస్తుందా? సో 4 2s are 8 - 1, 9 2s are 18 - 1, 22 2s are 44 - 1, 9 2s are 18 - 1, 4 2s are 8 - 1, 5 2s are 8, 5 2s are 10 - 1. ఇదేనా? ఒక నెంబర్కి దాని ముందు నెంబర్ని యాడ్ చేస్తున్నాం అంటే ఏంటి దాని మీనింగ్? ఇండైరెక్ట్గా దాన్ని డబల్ చేసి 1ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అదే పాయింట్ ఇక్కడ కూడా సేమ్. S19 19 × 2 - 1 37, U అంటే 21 21 × 2 అంటే ఏంటి 42 42 - 1 41, P అంటే 2 2 2s are 4 - 1 3, T 20 20 2s are 40 - 1 39, R అంటే ఏంటి 18 18 2s are 36 - 1 35. నెక్స్ట్ A అంటే ఏంటి 1 1 × 2 అంటే ఏంటి 2 2 - 1 ఎంత 1. నెక్స్ట్ C 3 3 2s are 6 - 1 5, T 20 20 2s are 40 - 1 39. సో ఇప్పుడు మనల్ని అడిగిన వర్డ్ ఏంటి? ఎడిషన్ అనే వర్డ్కి డీకోడెడ్ ఫామ్ ఏంటి అని అడిగాడు. సో ఏ అంటే ఏంటి 1, సో 1 × 2 - 1, సో 2 - 1 1, 4 2s are 8 - 1 7, 4 2s are 8 - 1 7, 9 2s are 18 - 1 17. సో 1 7 7 17తో ఒకే ఒక ఆప్షన్ ఉంది. సో ఆప్షన్ D ఇస్ ది ఆన్సర్. ఇంకా మిగతావన్నీ చేయాల్సిన అవసరం లేదు, ఇంటూ 2 - 1 లాజికే కాబట్టి. సో ఆప్షన్స్ ప్రకారం చూస్తే రెండు ఆప్షన్లలో యాక్చువల్గా ఇక్కడ సెకండ్ లెటర్ థర్డ్ లెటర్ సేమ్ ఉన్నాయి. అయితే రెండు ఆప్షన్లు కూడా మనకి ఇక్కడ సెకండ్ లెటర్ థర్డ్ లెటర్ సేమ్ ఉన్న రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇక ఈ రెండు ఆప్షన్లలో వెరిఫై చేయాలి అంటే ఒక్క 4th లెటర్ వెరిఫై చేస్తే సరిపోతుంది. సో 4th లెటర్ ఏంటి ఇక్కడ మనకి I9 9 2s are 18 - 1 ఏమవుతుంది 17 ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్ 58 నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చాడు. 117 237 479 965. we need to find the next number of the series. అయితే నెంబర్ సిరీస్కి సంబంధించి క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ ఇచ్చిన సిరీస్ అనేది ఫాస్ట్గా ఇంక్రీజ్ అయిందా స్లోగా ఇంక్రీజ్ అయిందా అనేది చెక్ చేస్తాం. సిరీస్ స్టార్ట్ అవ్వడం 2 డిజిట్తో స్టార్ట్ అయింది, ఎండ్ అవ్వడం 3 డిజిట్తో ఎండ్ అయింది.
సో ఒక డిజిట్ నుండి ఇంకొక డిజిట్కి వెళ్ళింది అంటే ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయింది అని అనుకుందాం, జస్ట్ అన్ అజంప్షన్. సో ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయింది అనుకుంటే మల్టిప్లికేషన్ లాజిక్ చెక్ చేయాలా? ఆ మల్టిప్లికేషన్ ఎక్కడి నుండి చెక్ చేయాలి? లాస్ట్ నుండి చెక్ చేస్తాం. సో ఇక్కడ 400 900 అనుకుంటే ఆల్మోస్ట్ డబల్ ఉంది చూడండి. సో 479ని డబల్ చేస్తే ఏమొస్తుంది? 9 + 9 18, 7 + 7 14 + 1 15, 8 9 958. బట్ ఇక్కడ వాల్యూ ఏమి ఇచ్చాడు అంటే 965 ఇచ్చాడు. సో రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత? 7. సో +7 చేశాడు. సో ఇప్పుడు ఇది కూడా 200 400, ఇది కూడా ఇంటూ 2నేనా? సో 200ని డబల్ చేస్తే 400, 30ని డబల్ చేస్తే 60, 7ని డబల్ చేస్తే 14, అంటే 474. మరి ఇక్కడ వాల్యూస్ 479 ఇచ్చాడు అంటే ఏం చేస్తున్నాడు? గ్యాప్ ఎంత? +5. నెక్స్ట్ ఇది కూడా, ఇది అప్రాక్సిమేట్గా 100, ఇది 200. ఇంటూ 2 చేస్తే 100ని డబల్ చేస్తే 200, 17ని డబల్ చేస్తే 34, 234. 234కి 237కి మధ్యలో గ్యాప్ ఎంత? 3నా? సో +3. నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఇంటూ 2నా? సో 15ని డబల్ చేస్తే 100, 8ని డబల్ చేస్తే 16. సో 100 + 16 116, 116 నుండి 117 అంటే +1. సో అన్నింటికి కూడా ఏం చేస్తున్నాడు? ఇంటూ 2 లాజిక్ యూజ్ చేశాడు. చూస్తే ఇంటూ 2 + 1, ఇంటూ 2 + 3, ఇంటూ 2 + 5, ఇంటూ 2 + 7 అంటే ఏంటి? యాడ్ చేస్తున్న వాల్యూ ఏంటి? ఆడ్ నెంబర్, బేసి సంఖ్య. 1 3 5 7, నెక్స్ట్ ఏంటి? 9. సో 965 ఇంటూ 2 + 9. యూనిట్ డిజిట్ లాజిక్కి వెళ్ళామంటే 5 2s are 10, 10లో యూనిట్ డిజిట్ 0, 0 + 9 9, యూనిట్ డిజిట్ 9 ఉన్న ఆప్షన్ 2 ఉన్నాయి కాబట్టి సో 965 ఇంటూ 2 ఏం చేయొచ్చు? ఇది 900, 100s ప్లేస్లో ఉంది 9 కాబట్టి 900, 900ని డబల్ చేస్తే ఎంత? 1800. నెక్స్ట్ 6 అనేది 10s ప్లేస్లో ఉంది. సో 6 × 10 60, 60ని డబల్ చేస్తే 120. 5 అనేది 1s ప్లేస్లో ఉంది, 5ని డబల్ చేస్తే ఎంత? 10. సో ఇదేమవుతుంది? 1930. సో 1930 + 9 అంటే ఎంత? 1939. ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, రిపిటేటివ్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ అనేది ఇచ్చాడు. అయితే దీంట్లో ఇంతకు ముందు వరకు ఏంటి అంటే ఇది ఈరోజు చెప్పేది బేసిక్ మోడల్. సో ఈ బేసిక్ మోడల్ వరకు మాత్రమే అడుగుతుండే. బట్ రీసెంట్ టైమ్స్లో ఏంటి అంటే కొత్త కొత్త మోడల్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ కొత్త కొత్త మోడల్స్ని కూడా మనం యాప్లో ఆల్రెడీ అప్డేట్ చేశాము. ఇది బేసిక్గా మనకి ఏదైతే రిపిటేటివ్ సిరీస్ ఉందో ఆ రిపిటేటివ్ సిరీస్లో బేసిక్గా రెగ్యులర్గా అడిగే మోడల్ డిస్కషన్ చేద్దాం. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే ఎప్పుడైనా ఇలా రిపిటేటివ్ సిరీస్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అంటే ఫస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ని రాయండి. ఎన్ని బ్లాంక్స్ ఇచ్చాడు, మొత్తం అసలు ఆ సిరీస్లో ఉన్న నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని అనేది ప్రాపర్గా చెక్ చేయండి. సో L A S K L A. సో ఫస్ట్ ఎప్పుడైనా రిపిటేటివ్ సిరీస్కి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చాడు అంటే దాంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని అనేది కౌంట్ చేస్తాం. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. సో 16 ఇచ్చాడు. సో 16 అంటే డైరెక్ట్ ఏం లేదు, 4 లెటర్స్ కలిపి పేర్ చేయొచ్చు. సో 16కి ఫ్యాక్టర్స్ రాస్తామని చెప్పుకున్నాం మనం. మరి 2 ఫ్యాక్టరే 4 ఫ్యాక్టరే 8 ఫ్యాక్టరే కదా అంటే ఎప్పుడు కానీ 2 ఫ్యాక్టరే 4 ఫ్యాక్టరే 8 ఫ్యాక్టరే. బట్ ఫస్ట్ది లాస్ట్ది తీసేసి 4 మధ్యలో ఉన్న ఫ్యాక్టర్ని తీసుకుంటాం. 1 అండ్ ఇట్ సెల్ఫ్ కూడా ఫ్యాక్టర్సే, 1 16 కూడా ఫ్యాక్టర్సే. 1 అండ్ ఇట్ సెల్ఫ్ని కన్సిడర్ చేయం. ఇంకా మధ్యలో 3 ఫ్యాక్టర్లు వచ్చినాయి, వాటిల్లో మ్యాక్సిమం మిడిల్లో ఉండేదే మనకు సొల్యూషన్ అనేది తెస్తుంది. అది కూడా కొన్నిసార్లు ఎలా తెలుస్తుంది అంటే అది ఏదైతే వర్డ్ ఇచ్చాడో ఇక్కడ ఒక ఏదైతే సిరీస్ ఇచ్చాడో ఆ సిరీస్లో ఉన్న నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని చూడండి. ఏమేమి ఇచ్చాడు లెటర్స్? ఒకటి L, నెక్స్ట్ ఏం కనిపిస్తుంది? A S K. ఇవి కాకుండా ఆప్షన్స్లో కూడా ఏమన్నా ఆల్ఫాబెట్ కనిపిస్తుంది ఎక్స్ట్రా? ఎలాంటి ఆల్ఫాబెట్ కనబడట్లే. అంటే మనకి సిరీస్లో మొత్తం ఓన్లీ 4 ఆల్ఫాబెట్స్ మాత్రమే ఇచ్చాడు. సో ఇప్పుడు మనం 4 లెటర్స్ కలిపి ఒక సెట్గా ఫామ్ చేస్తాం. 1 2 3 4 ఇది సెకండ్ పెయిర్, 1 2 3 4 ఇది థర్డ్ పెయిర్, ఇది ఫోర్త్ పెయిర్. సో ఇప్పుడు వీటిలో ఏం చేస్తామంటే ఫస్ట్ లెటర్ చూడండి, ఇక్కడ ఫస్ట్ లెటర్ LA, ఇక్కడ ఫస్ట్ లెటర్ LA. అంటే ఇప్పుడు త్రూ అవుట్ ద సిరీస్ ఫస్ట్ లెటర్ ఏమవ్వాలి? L. నెక్స్ట్ సెకండ్ లెటర్కి వచ్చేసరికి ఇక్కడ K ఇచ్చాడు. సో అందుకని ఇచ్చింది ఒకటే ప్లేస్ కాబట్టి రిమైనింగ్ అన్ని ప్లేసెస్లో కూడా Kనే అప్లై చేస్తాం. K, సెకండ్ లెటర్ K, సెకండ్ లెటర్ K. నెక్స్ట్ థర్డ్ లెటర్ S ఇచ్చాడు. సో అందుకని ఇక్కడ థర్డ్ లెటర్ ఏమవుతుంది? S, థర్డ్ లెటర్ S, థర్డ్ లెటర్ S. కమింగ్ టు ఫోర్త్ లెటర్, ఇక్కడ ఏనే ఇచ్చాడు, ఇక్కడ ఏనే ఇచ్చాడు. అంటే ఇచ్చిన వరకు ఫోర్త్ లెటర్ ఏముంది? సేమ్ ఉంది. ఫోర్త్ లెటర్ ఏదో ఒక లెటర్ డిఫరెంట్ కూడా ఇస్తా ఉన్నాడు. ఆ మోడల్స్ నెక్స్ట్ వస్తాయి.
బట్ ఇక్కడ ఫోర్త్ లెటర్ ఇచ్చిన 2 ప్లేసెస్లో కూడా సేమ్ ఇచ్చాడు. సో అందుకని ఇక్కడ ఫోర్త్ లెటర్ ఏనే, ఇక్కడ ఫోర్త్ లెటర్ ఏనే. సో దీని ఆన్సర్ ఏంటి? KSLK. సో KSLKతో ఏ అండ్ సి అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక లాస్ట్ లెటర్స్ SAKS. సో SAKSతో ఉన్న ఆప్షన్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. కమింగ్ టు నెక్స్ట్ వన్, ఫైండ్ ది మిస్సింగ్ నెంబర్. సో మిస్సింగ్ నెంబర్కి రిలేటెడ్ క్వశ్చన్ అనేది ఇచ్చాడు. అయితే మిస్సింగ్ నెంబర్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి డయాగ్రామ్స్ చాలా డిఫరెంట్ డయాగ్రామ్స్ అనేవి ఇస్తా ఉన్నాడు. సో ఇక్కడ ఇదొక ఫిగర్, ఇదొక డయాగ్రామ్, ఇదొక డయాగ్రామ్, ఇదొక డయాగ్రామ్. సో 2 డయాగ్రామ్స్ ఇచ్చాడు. థర్డ్ డయాగ్రామ్లో మిస్సింగ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు కదా. సో ఇలాంటి మోడల్ ఇచ్చినప్పుడు ఈ ఫిగర్లో మళ్ళీ ఇది 2 పార్ట్స్గా డివైడ్ అయింది. ఇదొకటి కదా. అంటే ఈ 2 వాల్యూస్కి సర్టెన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అప్లై చేస్తే ఏ వాల్యూ అయితే వస్తుందో ఈ 3 వాల్యూస్ కూడా సేమ్ అవే సర్టెన్ మ్యాథమెటికల్, అవే అంటే అవే అని కాదు, సర్టెన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అప్లై చేస్తే సేమ్ వాల్యూ రావాలి. సేమ్ వాల్యూ అంటే ఈ రెండింటికి సర్టెన్ మ్యాథమెటికల్ ఆపరేషన్ అప్లై చేసాం. సో 6ని 5ని యాడ్ చేస్తే 11 వచ్చింది. ఇక్కడ కూడా 3 యాడ్ చేస్తే 11 వస్తుందా? సో అలాంటివి లాజిక్స్ ఏమి ఇచ్చాడు. మరి ఇక్కడ వీటిని యాడ్ చేస్తే 11 వచ్చింది, వీటిని ఏం చేస్తే 11 వస్తుంది. అట్లా వాల్యూస్ ఈక్వల్గా వచ్చేలాగా వెరిఫికేషన్ అనేది చేయాలి. సో 6ని 5ని యాడ్ చేస్తే 11, మరి 3 యాడ్ చేస్తే 11 అయిందా? నో. మరి నెక్స్ట్ ఏం చేయొచ్చు? మల్టిప్లికేషన్. అయితే మల్టిప్లై చేస్తే 6ని 5ని మల్టిప్లై చేస్తే ఎంత? 30. చాలా పెద్ద వాల్యూ వచ్చింది. మరి ఇవి 3 మల్టిప్లై చేశాను, యాడ్ చేస్తే ఏమొస్తుంది? 8 వస్తుంది. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 10 వస్తుంది. మరి ఇంకేం చేయొచ్చు? సరే రావట్లేదు అని అనిపిస్తే ఇక నెక్స్ట్ అడిషన్ లేదు, మల్టిప్లికేషన్ లేదు అంటే నెక్స్ట్ లాజిక్కి ఏమెళ్తాం? స్క్వేర్స్కి వెళ్తే చాలా పెద్ద వాల్యూస్ వస్తాయి. ఇక క్యూబ్కి వెళ్తే ఇంకా పెద్ద వాల్యూ వస్తుంది. సో అందుకని ఒకసారి మల్టిప్లికేషన్ చూస్తే ఇది 30 వచ్చిందా? మరి ఈ 3 వాల్యూస్కి ఎలాంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అప్లై చేస్తే 30 వస్తుంది అంటే యాడ్ చేశాను రాలేదు, మల్టిప్లై చేశాను రాలేదు. నెక్స్ట్ ఏం చేయొచ్చు? నెక్స్ట్ మనం ఏం చేస్తామని చెప్పుకున్నాం? స్క్వేర్స్ చెక్ చేస్తామని చెప్పానా? సో 2 స్క్వేర్ అంటే ఏంటి? 4. 1 స్క్వేర్ అంటే ఏంటి? 1. 5 స్క్వేర్ అంటే ఏంటి? 25. సో ఇవన్నీ యాడ్ చేస్తే ఏమొచ్చింది? 30. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే ఏదైతే వాల్యూ వస్తుందో రైట్ సైడ్ ఉన్న 3 నెంబర్స్ని స్క్వేర్ చేస్తే సమ్ చేస్తే అదే వాల్యూ వచ్చింది. మరి ఈ లాజిక్ కరెక్టేనా కాదా అంటే ఇక్కడ కూడా సెకండ్ కండిషన్లో కూడా సాటిస్ఫై అయితేనే కరెక్ట్. మనం యాప్లో చేసాము కొన్ని క్వశ్చన్స్, నేను ఇప్పుడు ఈ లాజిక్ అని చాలా క్లియర్గా ఫిక్స్ అయిపోయినా, వచ్చింది అని అనుకున్నప్పుడు సెకండ్ ఇది వెరిఫై చేస్తే అది సాటిస్ఫై అవ్వలే, అప్పుడు మళ్ళీ ఇంకేమైనా లాజిక్స్ ఇచ్చాడా అనేది వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది. సో దానికోసమే సో 5ని 10ని మల్టిప్లై చేస్తే ఎంత? 50. మరి ఈ నెంబర్స్ని ఏంటి? 3 స్క్వేర్ అంటే ఏంటి? 9. 4 స్క్వేర్ అంటే ఏంటి? 16. 5 స్క్వేర్ అంటే ఏంటి? 25. సో ఇవన్నీ యాడ్ చేస్తే ఏమవుతుంది? 25 + 25 50. ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయింది. అంటే ఇప్పుడు ఈ 2 నెంబర్లను మల్టిప్లై చేస్తే ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ అనేది ఈ 3 ఏంటి? సమ్ ఆఫ్ స్క్వేర్స్కి ఈక్వల్ అవ్వాలా? సో 1 స్క్వేర్ అంటే 1, 3 స్క్వేర్ అంటే ఏంటి? 9, 2 స్క్వేర్ అంటే ఏంటి? 4. సో 9 + 1 10, 10 + 4 14. సో ఈ వాల్యూ తెలియదు కాబట్టి x అనుకుంటున్నా. సో xని 2ని మల్టిప్లై చేసి వచ్చే వాల్యూ వీటి స్క్వేర్ సమ్కి ఈక్వలా? ఏంటది? 14. సో 2 1s are 2 7s are. సో 7 ఈస్ ది ఆన్సర్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్. సో అగైన్ మిస్సింగ్ నెంబర్స్కి సంబంధించిన క్వశ్చనే. అయితే ఈ మోడల్ మనం యాప్లో కూడా డిస్కస్ చేసాం. బట్ ఈ మోడల్ అంత ఈజీగా వస్తుందని అయితే నేను అనుకోను, కొంచెం ట్రికీ మోడల్ అని చెప్పొచ్చు. సో బేసిక్గా ఇలాంటి మోడల్ ఇచ్చినప్పుడు మనకంటే మ్యాట్రిక్స్ ఫామ్లో ఏదైతే మిస్సింగ్ నెంబర్స్కి సంబంధించిన క్వశ్చన్ ఇస్తున్నాడో అలా ఇచ్చినప్పుడు బేసిక్ వెరిఫికేషన్ మనం ఏం చేస్తామని చెప్పుకున్నాము? సమ్ ఆఫ్ రోస్, సమ్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్గా ఇచ్చాడా చెక్ చేస్తామని చెప్పాను. వెరిఫై చేస్తే సో ఇవన్నీ అప్రాక్సిమేట్గా యాడ్ చేసిన ఇది 12, ఇది 11, సో 23, 7 30, ఇవి 30 వచ్చింది. బట్ ఇక్కడ ఉన్న వాల్యూ ఇవన్నీ పక్కన పెడితే ఈ ఒక్క వాల్యూనే 30 అయింది. సో వర్టికల్గా మనకి ఏదైతే వాల్యూస్ ఉన్నాయో అవి సేమ్ అవ్వట్లే. హారిజెంటల్గా చూద్దామన్నా ఇక్కడ హారిజెంటల్గా వాల్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో వాటి సమ్ కూడా ఈక్వల్ అవ్వట్లేదు. సో ఆ లాజిక్ రావట్లే. నెక్స్ట్ ఏం చేయొచ్చు? హైయెస్ట్ వాల్యూ లాజిక్ మీద ఫోకస్ పెట్టొచ్చా? దీంట్లో హైయెస్ట్ వాల్యూ ఏంటి? ఇది. నెక్స్ట్ దీంట్లో హైయెస్ట్ వాల్యూ ఏంటి? ఇది. వీటిలో హైయెస్ట్ వాల్యూ ఏంటి? ఇది. అకార్డింగ్ టు ఆప్షన్స్ ఇక్కడ కూడా హైయెస్ట్ వాల్యూ ఇదే. అంటే ఇక్కడ మనకు వస్తుంది ఏంటి అంటే హైయెస్ట్ వాల్యూ లాజిక్. మరి హైయెస్ట్ వాల్యూ రావాలి అంటే రిమైనింగ్ 3 స్మాలెస్ట్ వాల్యూస్కి సర్టెన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అప్లై చేస్తాం. అయితే
ఇక్కడ ఇచ్చిన వాల్యూ కొంచెం పెద్దది అయి ఉంటే సొల్యూషన్ ఈజీగానే వచ్చేది. అంటే ఏంటి, ఈ 3 వాల్యూస్కి యాడ్ చేయడమో, మల్టిప్లై చేయడమో, వాటి స్క్వేర్లు చేయడమో, క్యూబ్లు చేయడమో. 3 డిజిట్ వాల్యూ ఇచ్చాడు అనుకోండి, డైరెక్ట్ థాట్ ఎక్కడికి వెళ్ళిపోద్ది, క్యూబ్ చేశాడని వెళ్ళిపోద్ది. 2 డిజిట్ వాల్యూస్ కొంచెం పెద్ద ఇచ్చాడు అంటే స్క్వేర్ సమ్ చేశాడేమో అని వెళ్తుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ కూడా 6 5 30, 30 × 7 210. 3 డిజిట్ ఇచ్చినా కొన్నిసార్లు మల్టిప్లికేషన్ ఇవ్వచ్చు. అడిషన్ ఇచ్చాడు అనుకుంటే 7ని 6ని యాడ్ చేస్తే 13, 13 + 5 18. ఇవ్వలేదు. మరి ఏం చేస్తున్నాడు చూస్తే, అడిషన్ లేదు, మల్టిప్లికేషన్ లేదు, అసలు స్క్వేర్ చేయడానికి లేదు, క్యూబ్ చేయడానికి అంతకన్నా లేదు, వాల్యూస్ చిన్నగా ఇచ్చాడు కాబట్టి. ఇలా వాల్యూస్ చిన్నగా ఇచ్చినప్పుడు ఒక పాయింట్ ఏంటి అంటే, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ క్వశ్చన్ ఎలా ఇస్తున్నాడు అంటే, ఆ మూడిట్లలో ఏదైనా ఒక వాల్యూ మల్టిపుల్ ఏమన్నా అవుతుందా చూడండి. ఈ హైయెస్ట్ వాల్యూ ఉంది కదా, ఈ హైయెస్ట్ వాల్యూ అనేది ఆ మూడిట్లలో ఏదో ఒక వాల్యూ ఉంటుంది కదా, ఆ ఏదైనా ఒక వాల్యూకి మల్టిపుల్ అవుతుందా, గుణిజం అవుతుందా అని చూస్తే 12 అనేది 7 మల్టిపుల్ కాదు, 5 మల్టిపుల్ కాదు, బట్ 6 మల్టిపుల్. 6 టేబుల్లో 12 ఎన్ని టైమ్స్ పాసిబుల్ అవుతుంది, 2 టైమ్స్. ఇక్కడికి వచ్చేసరికి 38 మల్టిపుల్ కాదు, 2 మల్టిపులే. కాకపోతే ఇక్కడ సెకండ్ నెంబర్ మల్టిపుల్ అయింది కాబట్టి ఇది కూడా సెకండ్ నెంబర్ మల్టిపుల్ కింద చూద్దాం. 5 టేబుల్లో ఎన్ని టైమ్స్, 6 టైమ్స్. నెక్స్ట్ ఇది 4 టేబుల్లో ఎన్ని టైమ్స్, 3 టైమ్స్. మరి అదేంటి, ఇక్కడ × 2, ఇక్కడ × 6, ఇక్కడ × 3 చేశాడు అని అంటే, మనకి 4 వాల్యూస్ ఇచ్చాడంటే 4 వాల్యూస్ని కలుపుకుంటూ సొల్యూషన్ రావాలి, కానీ ఒక రెండింటి నుండి సొల్యూషన్ వచ్చి ఇంకో 2 వదిలేస్తాము అని అంటే అది ప్రాపర్ వే కాదు. మనం చేస్తున్న సొల్యూషన్ కూడా రాంగ్ అనేసే మీనింగ్. మరి ఇక్కడ సెకండ్ నెంబర్ నుండి 4th నెంబర్ రావాలి అంటే 2తో మల్టిప్లై చేసాం. మరి 2 రావాలి అంటే రిమైనింగ్ 2 నెంబర్స్ని ఏం చేయాలి, 7ని 5ని ఏం చేస్తే 2 వస్తుంది, సబ్ట్రాక్ట్ చేస్తేనా. మరి ఇప్పుడు 5ని 6తో మల్టిప్లై చేస్తున్నాం, అప్పుడు 30 వచ్చింది. అంటే ఇప్పుడు ఈ 2 నెంబర్స్ని 8ని 2ని సబ్ట్రాక్ట్ చేస్తే 6 వచ్చిందా, సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఇక్కడ × 3 చేస్తున్నామా అంటే 5ని 2ని సబ్ట్రాక్ట్ చేస్తే 3, ఆ 3ని ఇక్కడ మల్టిప్లై చేస్తున్నామా, అఫ్ కోర్స్ ఇక సాటిస్ఫై అయింది. అంటే ఇప్పుడు 7ని దేంతో మల్టిప్లై చేయాలి అంటే ఫస్ట్ నెంబర్ని థర్డ్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసి వచ్చే వాల్యూనా, ఏంటది 5. సో 7 5s are ఎంత, 35 ఇస్ ది ఆన్సర్, ఆప్షన్ బి. అందుకే ఆప్షన్స్ కూడా తెలివిగా ఎలా ఇచ్చాడో చూడండి. కొంతమందికి డౌట్ వస్తుంది అనేసి 6 మల్టిపుల్ అంటే అక్కడ మధ్యలో ఉన్న నెంబర్ మల్టిపుల్ ఇక్కడ ఉంది, 5 మల్టిపుల్ ఉంది, 4 మల్టిపుల్ ఉంది, ఏమో నాకు అసలు ఆన్సర్ తెలుస్తలేదు కానీ 7 మల్టిపుల్ ఉందేమో అని చూసుకుందామంటే 35 49 28 మూడు కూడా 7 మల్టిపుల్స్ ఇచ్చాడు. అక్కడ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో 7 మల్టిపుల్ ఇచ్చాడు అంటే అసలు ఆ 7 ఎక్కడుంది, 7ని దేంతో మల్టిప్లై చేస్తే వాల్యూ వస్తుంది. సో 7 అనేది మధ్యలో ఉంది. సో ఆ మధ్యలో ఉండే వాల్యూస్ నుండి ఆ పెద్ద వాల్యూ రావాలి అంటే రిమైనింగ్ 2 వాల్యూస్కి ఎలాంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అప్లై చేయొచ్చు, దాని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఎప్పుడు అని అంటే మనం ఏవైతే క్లాసెస్ చెప్పామో అప్డేటెడ్ కంటెంట్లో అవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ థాట్స్ అనేవి డెఫినెట్గా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్, ఆల్ పెన్స్ ఆర్ బ్యాగ్స్. సో సిలాక్స్కి సంబంధించిన క్వశ్చన్. పెన్స్ మొత్తం బ్యాగ్స్ లోపల ఉన్నాయంట. సమ్ బాటిల్స్ ఆర్ పెన్స్. సో ఇది బ్యాగ్స్. సో సమ్ బాటిల్స్ ఆర్ పెన్స్. సో బాటిల్స్కి పెన్స్కి మధ్యలో సమ్ రిలేషన్ అనేది ఉంది. ఆల్ షూస్ ఆర్ బాటిల్స్. సో షూస్ మొత్తం ఎలా ఉండాలి, బాటిల్ లోపల ఉండాలి. ఇది మనకి ఏవైతే 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడో ఆ 3 స్టేట్మెంట్స్ ప్రకారం ఫామ్ అయిన వెన్ డయాగ్రామ్. కమింగ్ టు కన్క్లూజన్స్, నో బ్యాగ్ ఈజ్ షూ. సో ఒక్కసారి ఇక్కడ చూస్తే మీకు ఒక పాయింట్ చెప్పాను గుర్తుందా, ఇక్కడ ఆల్ అనేది పాజిటివ్ స్టేట్మెంట్, సమ్ అనేది పాజిటివ్ స్టేట్మెంట్, ఆల్ అనేది పాజిటివ్ స్టేట్మెంట్. ఇచ్చిన 3 స్టేట్మెంట్స్, ఇచ్చినవే 3కి 3 స్టేట్మెంట్స్ పాజిటివ్ స్టేట్మెంట్స్ అయినప్పుడు నెగటివ్ కన్క్లూషన్ డస్ నాట్ ఫాలో. అది నో కావచ్చు, సమ్ నాట్ కావచ్చు. సో 3 పాజిటివ్ స్టేట్మెంట్లు అయినప్పుడు నెగటివ్ కన్క్లూషన్ అనేది అప్లికేబుల్ అవ్వదు, ఫామ్ అవ్వదు. నెక్స్ట్, సమ్ పెన్స్ ఆర్ షూస్. సో పెన్స్ అనేది ఇక్కడ ఉంది, షూస్ అనేది ఇక్కడ ఉంది, రెండింటి మధ్యలో ఎలాంటి రిలేషన్ కూడా లేదు. సో అందుకని సెకండ్ కన్క్లూషన్ ఈజ్ ఆల్సో నాట్ పాసిబుల్. సమ్ బ్యాగ్స్ ఆర్ షూస్. సో బ్యాగ్స్ అనేది ఈ రీజియన్, షూస్ అనేది ఈ రీజియన్. క్లియర్గా రెండింటి మధ్యలో ఎలాంటి రిలేషన్షిప్ అనేది లేదు, అందుకని ఇది కూడా ఫామ్ అవ్వట్లేదు. సో ఓవరాల్గా ఏ కన్క్లూషన్ కూడా ఇక్కడ అప్లికేబుల్ అవ్వట్లే. నన్ ఆఫ్ ది కన్క్లూషన్స్ ఫాలోస్. ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. సమ్ ఆప్రికాట్స్ ఆర్ పీచెస్. సో ఆప్రికాట్కి పీచెస్కి మధ్యలో సమ్ రిలేషన్ ఉంది అని ఇచ్చాడు. ఆప్రికాట్స్ ఆర్ పీచెస్. సమ్ కివీస్ ఆర్ ఆప్రికాట్స్. సో కివీకి ఆప్రికాట్కి మధ్యలో సమ్ రిలేషన్ ఉంది అని ఇచ్చాడు. ఆల్ ఆప్రికాట్స్ ఆర్ స్వీట్ లైమ్స్.
సో ఆప్రికాట్స్ మొత్తం కూడా స్వీట్ లైమ్ లోపల ఉండాలంట, అంటే ఆప్రికాట్స్ మొత్తం స్వీట్ లైమ్ లోపల ఉండాలి, స్వీట్ లైమ్. సో ఇదేనా మన డయాగ్రామ్. సో ఇప్పుడు కన్క్లూషన్స్ చూస్తే సమ్ స్వీట్ లైమ్స్ ఆర్ కివీస్. సో స్వీట్ లైమ్ ఇది, స్వీట్ లైమ్కి కివీకి మధ్యలో సమ్ రిలేషన్ ఉంది అంటున్నాడు. ఎగ్జాక్ట్లీ ఇదే కదా మనకు ఫామ్ అయ్యేది, స్వీట్ లైమ్కి కివీకి మధ్యలో సమ్ రిలేషన్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ సెకండ్ కన్క్లూజన్, నో కన్క్లూజన్. మనకి ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ కూడా సమ్, ఇది పాజిటివ్ స్టేట్మెంటే, ఇది పాజిటివ్ స్టేట్మెంటే, ఇది పాజిటివ్ స్టేట్మెంటే. సో ఇవన్నీ పాజిటివ్ స్టేట్మెంట్స్ అయినప్పుడు నెగటివ్ కన్క్లూజన్ డస్ నాట్ ఫాలోస్. సో ఇది ఫాలో అవ్వదు. ఓన్లీ కన్క్లూజన్ నెంబర్ 1 ఈస్ కరెక్ట్. ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, పాయింటింగ్ టు ఏ బాయ్ సోహాన్ సెడ్. సో ఒక అబ్బాయిని చూపిస్తూ అంట ఒక సోహాన్ అనే పర్సన్ చెప్తున్నాడంట ఏమని అంటే, ఈజ్ ద సన్ ఆఫ్ రాజ్. ఎవరు ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి రాజ్కి కొడుకు. హూ ఈజ్, హూ అంటే ఎవరు, ఎప్పుడు కానీ చెప్పాను హూ అంటే ఏంటి, ఎగ్జాక్ట్లీ ముందుండే పర్సన్ని రిప్రజెంట్ చేస్తుంది అనేసి. రాజ్. సో రాజ్ ఈజ్ మై యంగర్ సిస్టర్స్ ఫాదర్. నా యంగర్ సిస్టర్, నా చిన్న చెల్లి ఎవరైతే ఉన్నారో అతని ఫాదర్ అని చెప్తున్నారు. సో ఇక్కడ చూస్తే అతను రాజ్ యొక్క కొడుకు, మరియు రాజ్, ఇక్కడ చిన్న సెంటెన్స్ మిస్ అయింది తెలుగులో, రాజ్ నా చిన్న చెల్లి యొక్క తండ్రి. అయితే రాజ్ అనే వ్యక్తి సోహాన్కి ఏమవుతున్నారు అని అడిగాడు. సో అక్కడ రాజ్ అనే వర్డ్ మిస్ అయిపోయింది. సో చూస్తే ఇలాంటి మోడల్ అడిగినప్పుడు ఏం చేయొచ్చు, అక్కడున్న బాయ్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ పాయింటింగ్ టు ఏ బాయ్. సో అబ్బాయిని చూపిస్తున్నాను, సోహాన్ చెప్తున్నాడు, ఆ సోహాన్ని మీరే అనుకోండి. సో ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ లాగా ఇవ్వచ్చు. ఎందుకు అంటే ఇక్కడ మనకి 2 సెంటెన్సెస్ అనే ఉన్నాయి కాబట్టి హీ ఈజ్ ద సన్ ఆఫ్ రాజ్. హీ అంటే ఎవరు, ఆ బాయ్. సో ఆ బాయ్ ఎవరైతే ఉన్నారో రాజ్కి కొడుకు. సో రాజ్కి కొడుకు అంటే ఏంటి, కింద జనరేషనే రావాలా. అలానే రాజ్ ఈజ్ మై యంగర్ సిస్టర్స్ ఫాదర్. సో రాజ్ అనే పర్సన్, హూ అంటే ఎవరు, ఎగ్జాక్ట్లీ ముందుండే పర్సన్. ఈ రాజ్ అనే పర్సన్ ఎవరంట, నా యంగర్ సిస్టర్. నేనంటే ఎవరు, సోహాన్. సోహాన్కి యంగర్ సిస్టర్, చిన్న చెల్లి వాళ్ళ తండ్రి అంటే ఎవరు, నేనున్నాను, నేను సోహాన్ని. నా చిన్న చెల్లి వాళ్ళ తండ్రి అంటే అతను నాకేమవుతారు, తండ్రి అవుతారా. అంటే ఈ పర్సన్ రాజ్ వచ్చేసి సోహాన్కి ఏమవుతున్నారు, సోహాన్కి ఏమవుతున్నారు, రాజ్ ఫాదర్ అవుతున్నారా. సో హౌ ఈస్ రాజ్ రిలేటెడ్ టు సోహాన్, రాజ్ ఏమవుతున్నారు సోహాన్కి అని అడిగారు. సో ఫాదర్, ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. సో తెలుగులో చూస్తే ఆ అబ్బాయి, సో ఒక అబ్బాయిని చూపిస్తూ సోహాన్ ఇలా చెప్తున్నాడు, ఆ అబ్బాయి రాజుకి కొడుకు. సో ఆ అబ్బాయి వచ్చేసి రాజ్కి కొడుకు, మరియు రాజ్ నా చిన్న చెల్లి యొక్క తండ్రి. అసలు ఇక్కడనే ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ ఒక్కదాని నుండే. రాజ్ ఈజ్ మై యంగర్ సిస్టర్స్ ఫాదర్. ఇదంతా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, ముందు సెంటెన్స్ అంతా కన్ఫ్యూజ్ చేయడానికే ఇచ్చాడు. రాజ్ వచ్చేసి నా యంగర్ సిస్టర్కి ఫాదర్. రాజ్ అనే పర్సన్ నా యంగర్ సిస్టర్, నా చిన్న చెల్లికి ఫాదర్ అంటే రాజ్ నాకు కూడా ఏమవుతారు, సోహాన్ నేను, నాకేమవుతారు, ఫాదరే కదా, అదే కదా అడిగింది. నెక్స్ట్, రోహన్ ఈజ్ సుమిత్స్ బ్రదర్. సో రోహన్ వచ్చేసి సుమిత్ యొక్క సోదరుడు. సుమిత్ వాంట్స్ టు మ్యారీ సుజాత. సుమిత్ అనే పర్సన్ సుజాతని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాడంట. సుజాత ఈజ్ ద డాక్టర్ ఆఫ్ హరిచంద్. సుజాత వచ్చేసి హరిచంద్కి కూతురంట. రోహన్ వాంట్స్ టు డివర్స్ సునీత. సో రోహన్ వచ్చేసి సునీతకి డివర్స్ ఇవ్వాలి అనుకుంటున్నాడు. సుజాత అండ్ సునీత ఆర్ సిస్టర్స్, వాళ్ళిద్దరు సిస్టర్స్ అంట. హౌ ఈజ్ హరిచంద్ రిలేటెడ్ టు రోహన్ అంటున్నాడు. సో ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు చదవడం కన్నా వాటిని పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో చేసుకుంటూ వెళ్తే సొల్యూషన్ అనేది వస్తుంది. సో రోహన్ ఈజ్ సుమిత్స్ బ్రదర్. సో సుమిత్ అనే ఒక పర్సన్ ఉన్నారు. సో సుమిత్కి బ్రదర్ రోహన్ అంట. సో సిబ్లింగ్ రిలేషన్ ఎప్పుడు కూడా ఏంటి, ఇలా నేను స్లాంటింగ్ లైన్స్ పెడతాను. రోహన్ బ్రదర్ కాబట్టి జెండర్ ఇచ్చాడు. సో జెండర్ ఇచ్చాడు కాబట్టి మేల్ కాబట్టి ప్లస్తో రిప్రజెంట్ చేస్తున్నా. సుమిత్ వాంట్స్ టు మ్యారీ సుజాత. సో సుమిత్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను సుజాతని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాడు. సుజాత ఈజ్ డాటర్ ఆఫ్ హరిచంద్. సో హరిచంద్ అనే పర్సన్ ఒకరు ఉన్నారు, అతని డాటరే ఈ సుజాత. నెక్స్ట్, రోహన్ వాంట్స్ టు డివర్స్ సునీత. అంటే రోహన్కి సునీతకి మ్యారేజ్ అయిందనా, రోహన్కి సునీతకి మ్యారేజ్ అయింది. సో వాళ్ళు డివర్స్ తీసుకోవాలనుకుంటున్నారు అంటే మ్యారేజ్ అయిందనే కదా. సుజాత అండ్ సునీత ఆర్ సిస్టర్స్. సో సుజాత సిస్టర్ ఎవరికి, సునీతకి. సో ఈ సుమిత్ అనే పర్సన్ సుజాతని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు, జస్ట్ అనుకుంటున్నారు. వాళ్ళిద్దరు సిస్టర్స్ అంటే ఈమె ఫీమేల్, ఇతను ఏమవుతాడు, మేల్ అవుతాడు. సో ఇప్పుడు సుజాత సునీత ఇద్దరికి ఫాదర్ ఎవరు, హరిచంద్. ఎందుకు సుజాతకి ఫాదర్ హరిచంద్ అయితే సుజాత సునీత ఇద్దరు కూడా సిబ్లింగ్స్ అయినప్పుడు వాళ్ళిద్దరికి ఫాదర్ హరిచంద్ అవుతున్నారు. సో హౌ ఈస్ హరిచంద్ రిలేటెడ్ టు రోహన్. రోహన్కి హరిచంద్. సో హరిచంద్ అంటే ఏంటి, సునీత వాళ్ళ ఫాదరేనా. సో సునీత వాళ్ళ ఫాదర్ రోహన్కి
హౌ ఈస్ హరిచంద్ రిలేటెడ్ టు రోహన్ అంటున్నాడు. రోహన్కి హరిచంద్ ఏమవుతారంటే వైఫ్ వాళ్ళ ఫాదర్ని ఏమంటాం? ఫాదర్ ఇన్లాస్ అంటే ఎవరు? మన స్పౌస్ వాళ్ళ ఫాదర్ని ఫాదర్ ఇన్లా, స్పౌస్ వాళ్ళ మదర్ని మదర్ ఇన్లా. స్పౌస్ అంటే ఇఫ్ ఇన్ కేస్ నేను అబ్బాయి అయితే నా వైఫ్ నాకు స్పౌస్ అవుతుంది, ఇఫ్ ఇన్ కేస్ నేను అమ్మాయి అయితే నా హస్బెండ్ నాకు స్పౌస్ అవుతారు. సో ఇన్లాస్ ఎప్పుడు కూడా మన స్పౌస్ ఎవరైతే ఉన్నారో స్పౌస్కి రిలేటెడ్గా ఉన్న వాళ్ళని ఇన్లాస్ అని పిలుస్తాం. సో ఫాదర్ ఇన్లా, మామగారు. ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ద గివెన్ ఫిగర్ సర్కిల్ రిప్రజెంట్స్ రైటర్స్. సో ఈ సర్కిల్ ఏదైతే ఉందో సర్కిల్ రైటర్స్ని రిప్రజెంట్ చేస్తుందంట. నెక్స్ట్ ట్రయాంగిల్ రిప్రజెంట్స్ ఇంజనీర్స్. సో ట్రయాంగిల్ అనేది ఇంజనీర్ అని చూపిస్తుంది. నెక్స్ట్ స్క్వేర్ రిప్రజెంట్స్ డాన్సర్స్. సో స్క్వేర్ అనేది డాన్సర్స్ని చూపిస్తుందంట. సో విచ్ రీజియన్ రిప్రజెంట్స్ రైటర్స్ అండ్ డాన్సర్స్ బట్ నాట్ ఇంజనీర్స్? సో రైటర్స్ అలానే డాన్సర్స్. సో డాన్సర్స్ అంటే ఏంటి? స్క్వేర్. సో రైటర్స్, డాన్సర్స్, రచయితలు అలానే నృత్యకారులు అయ్యి ఇంజనీర్లు కాని వాళ్ళు అంటున్నాడు. అంటే సర్కిల్ స్క్వేర్లో ఉన్నది కావాలి. మరి సర్కిల్ స్క్వేర్ రెండిట్లలో ఉన్నవేంటి చూడండి. ఇది సర్కిల్, ఈ స్క్వేర్, ఈ రెండిట్లలో ఉన్న కామన్ రీజియన్ ఏంటి? ఇదేనా? సో ఈ కామన్ రీజియన్లో ఏమేమి ఆల్ఫాబెట్స్ ఉన్నాయి? డి అండ్ సి అనే ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. బట్ నాట్ ఇంజనీర్ అంటున్నాడు. అంటే ఇంజనీర్ అవ్వద్దు అంటే ఆ డీసీలలో ఏదైనా ట్రయాంగిల్ లోపల ఉందా అనేది చూస్తాం. సో డి ట్రయాంగిల్లో లేదు, బట్ సి అనేది ట్రయాంగిల్ లోపల ఉంది కాబట్టి ఓన్లీ డి ఇస్ ది ఆన్సర్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, పేరెంట్, టీచర్, ఫీమేల్. ముగ్గురికి రిలేషన్షిప్ అడిగాడు. పేరెంట్కి టీచర్కి రిలేషన్షిప్ ఏంటి? సమ్ పేరెంట్స్ మే బి టీచర్స్, రైట్? టీచర్కి ఫీమేల్కి రిలేషన్షిప్ ఏంటి? టీచర్ అంటే ఫీమేల్ అందరినీ టీచర్ అంటామని కాదు. యాక్చువల్గా మేల్ మనం సార్ అని పిలుస్తూ ఉంటాం. బట్ యాక్చువల్గా చెప్పాలి అంటే ఎవరైతే టీచ్ చేస్తారో వాళ్ళని టీచర్ అంటాం, వెదర్ మేబీ మేల్ ఆర్ ఫీమేల్. సో మేల్ అయినా ఫీమేల్ అయినా మనం పిలవాల్సింది టీచర్ అనేసి. బట్ మనం డిఫరెన్షియేట్ చేయడానికి టీచర్ సార్ అని పిలుస్తూ ఉన్నాం, కానీ టీచర్స్ డే అని చెప్తాం. టీచర్స్ డే అంటే ఓన్లీ ఉమెన్ టీచర్స్ కనేనా? కాదు కదా. సో టీచ్ చేసే వాళ్ళందరికీ టీచర్స్ డే ఉంటుంది కదా. సో టీచర్ అంటే ఎవరు? మేల్ అయినా ఫీమేల్ అయినా టీచర్ అనే పిలుస్తాం. సో టీచర్కి ఫీమేల్కి రిలేషన్షిప్ ఏంటి అంటే కొంతమంది టీచర్స్ ఫీమేల్ అవుతారు, కొంతమంది టీచర్స్ ఫీమేల్ ఉండరు. నెక్స్ట్ పేరెంట్కి ఫీమేల్కి రిలేషన్షిప్ ఏంటి అంటే పేరెంట్ అంటే ఏంటి? తల్లిదండ్రులు ఇద్దరు కూడా కదా. అంటే పేరెంట్కి ఫీమేల్కి రిలేషన్షిప్ ఏంటి అంటే కొంతమంది ఫీమేల్ మాత్రమే పేరెంట్స్ అవుతున్నారు. సో అందుకని ఫీమేల్కి పేరెంట్కి రిలేషన్షిప్ ఏమవుతుంది? సమ్ రిలేషన్. సో మూడింటికి సమ్ రిలేషన్. ఫస్ట్ రెండింటికి సమ్మే, సెకండ్ రెండింటికి సమ్మే, ఫస్ట్ది థర్డ్ది అన్నింటికి సమ్మే కాబట్టి మూడింటికి సమ్ రిలేషన్ అప్లికబుల్ అయ్యేలాగా ఆప్షన్ ఏముంది? సో ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. సో తన పేరెంట్ టీచర్ అయితే ఫీమేల్. సో ఇది మన రిలేషన్షిప్. నెక్స్ట్, మిస్సెస్ సుశీల సెలబ్రేటెడ్ హర్ వెడ్డింగ్ యానివర్సరీ ఆన్ ట్యూస్డే 30th September 1997. సో సుశీల అనే ఆమె ఏం చేసిందంట? తన వివాహ వార్షికోత్సవాన్ని మంగళవారం జరుపుకుందంట. మంగళవారం ఏ రోజు అంట అంటే 30th September 1997 అనే రోజు మంగళవారం వచ్చిందంట. వెన్ విల్ షీ సెలబ్రేట్ హర్ నెక్స్ట్ వెడ్డింగ్ యానివర్సరీ ఆన్ ది సేమ్ డే? సేమ్ మంగళవారం వచ్చేలాగా అంటే 30th September మంగళవారం వచ్చేలాగా ఏ సంవత్సరంలో మళ్ళీ తన వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటుంది అన్నాడు. సో ఇది దేనికి సంబంధించింది? సేమ్ క్యాలెండర్ ఇయర్. సో కాన్సెప్ట్ ఏంటి? సేమ్ క్యాలెండర్ ఇయర్. సో ఆ ఇయర్ ఏదైతే ఉందో ఇయర్ని 4తో డివైడ్ చేస్తే, ఇయర్ని 4తో డివైడ్ చేయడం అంటే మొత్తం ఇయర్ చేయాల్సిన అవసరం లేదు కదా. లాస్ట్ 2 digits ఆఫ్ ద ఇయర్. ఎందుకు అంటే ఒక నెంబర్ 4తో డివైడ్ అవుతుందా లేదా చూడాలి అంటే లాస్ట్ 2 digits 4తో డివైడ్ చేస్తే సరిపోతుంది కదా. సో ఇఫ్ ఇన్ కేస్ రిమైండర్ అనేది 0 వస్తే, రిమైండర్ 1, రిమైండర్ 2, రిమైండర్ 3 వస్తే ఏం చేస్తామని చెప్పుకున్నాం? రిమైండర్ 0 వచ్చింది అంటే లీప్ ఇయర్ వచ్చింది. రిమైండర్ 0 వస్తే ఎన్ని ఇయర్స్ యాడ్ చేస్తాం? 28 ఇయర్స్ యాడ్ చేస్తాం. అదే రిమైండర్ 1 వస్తే ఎన్ని ఇయర్స్ యాడ్ చేస్తాం? 6 ఇయర్స్ యాడ్ చేస్తాం. రిమైండర్ 2 వస్తే 11 ఇయర్స్. రిమైండర్ 3 వచ్చినా కూడా 11 ఇయర్స్ యాడ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఇయర్ ఏంటి? 1997. సో 97ని 4తో డివైడ్ చేస్తే 4 2s are 8, 17, 4 4s are 16, రిమైండర్ ఎంత? 1. సో రిమైండర్ 1 వస్తే ఎంత యాడ్ చేయాలి? 6 ఇయర్స్ యాడ్ చేయాలా? సో అప్పుడు 1997కి 6 ఇయర్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది? 2003. మళ్ళీ 30th September 2003 రోజు ఆ మంగళవారం అనేది వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్కి సంబంధించిన క్వశ్చన్ అనేది ఇచ్చాడు. సో ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు.
అయితే 2 స్టేట్మెంట్స్ని కంబైన్ చేయడానికి వస్తుందా రాదా అనేది ఎలా తెలుస్తుంది? సో ఒక స్టేట్మెంట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంటో లాస్ట్ ఎలిమెంటో నెక్స్ట్ స్టేట్మెంట్లో ఉన్న అయితే ఫస్ట్ ఎలిమెంటో లాస్ట్ ఎలిమెంటో అవ్వాలి. బట్ ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఏ, లాస్ట్ ఎలిమెంట్ జే. బట్ నెక్స్ట్ స్టేట్మెంట్కి వచ్చేసరికి ఏ కానీ జే కానీ లేదు, అంటే స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ ఏ కానీ జే కానీ లేదు. అందుకని ఈ 2 స్టేట్మెంట్స్ని మనం కంబైన్ చేయలేము, కలిపి ఒకే సెంటెన్స్ కింద ఫామ్ చేయడానికి రాదు. ఇక నెక్స్ట్ ఏకి జేకి రిలేషన్షిప్ ఇచ్చాడు. ఏ అనేది ఇక్కడ ఉంది, జే అనేది ఇక్కడ ఉంది. సో ఏ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్ ఈక్వల్స్ టు ఎస్ గ్రేటర్ దాన్ జే. సో వీటి మధ్యలో ఏమేమి సింబల్స్ ఉన్నాయి చూడండి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. సో వీటిలో ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాం? గ్రేటర్ దాన్. అంటే ఇప్పుడు ఏకి జేకి మధ్యలో రిలేషన్షిప్ ఏమి ఇవ్వాలి? గ్రేటర్ దాన్. బట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఇచ్చాడు. సో ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ పి అండ్ జే. అయితే పి అనేది సెకండ్ స్టేట్మెంట్లో ఉంది, జే అనేది ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది. మరి వాటిని ఎట్లా కంబైన్ చేస్తామంటే ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ రెండిట్లలో కామన్గా ఉన్న ఆల్ఫాబెట్ మీద ఫోకస్ పెట్టాలి కదా, ఎన్. సో ఎన్ ఈక్వల్స్ టు ఎస్ గ్రేటర్ దాన్ జే. మరి ఎన్ నుండి పీకి రిలేషన్షిప్ ఏంటి అంటే పి ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్. సో ఎన్ని బేస్ చేసుకొని పీకి జేకి మధ్యలో రిలేషన్ ఫామ్ చేస్తే ఏమేమి సింబల్స్ ఉన్నాయి ఇక్కడ కూడా? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్. సో మూడిట్లలో ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాం? గ్రేటర్ దాన్. పి గ్రేటర్ దాన్ జే, ఎగ్జాక్ట్లీ అదే ఇచ్చాడు. సో అందుకని సెకండ్ వన్ కరెక్ట్. కమింగ్ టు థర్డ్ వన్, ఎన్ నుండి జేకి రిలేషన్షిప్. మరి ఎన్కి జేకి మధ్యలో ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈ 2 సింబల్స్ ఉన్నాయి. ఈక్వల్ టు గ్రేటర్ దాన్లో ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాం? గ్రేటర్ దాన్. ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ జే, బట్ ఇక్కడ ఎన్ ఈజ్ లెస్ దాన్ ఇచ్చాడు కాబట్టి థర్డ్ కన్క్లూషన్ ఈజ్ రాంగ్. ఓన్లీ కన్క్లూషన్ నెంబర్ 2 ఫాలోస్. ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ లెటర్ విల్ బి 5th to the right of 20th from right hand in the English alphabetical series అంటున్నాడు. ఇంగ్లీష్ అక్షరమాలలో కుడి చివర నుండి 20వ అక్షరానికి కుడివైపున గల 5వ అక్షరం ఏది అన్నాడు. సో ఏమేమి ఇచ్చాడు చూడండి, ఒకటి 5th రైట్, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు 20th రైట్. సో ఫ్రమ్ అనేది ఎక్కడ ఇచ్చాడు ఆ పాయింట్ కూడా ఇంపార్టెంటే. సో 20th ఫ్రమ్ రైట్ హ్యాండ్, కుడి చివర నుండి 20వ అక్షరం. సో నుండి అనేది ఎక్కడుంది? 20వ అక్షరం దగ్గర ఉంది. సో వీటిని ఎలా సాల్వ్ చేస్తామని చెప్పుకున్నాం? సేమ్ డైరెక్షన్ ఇస్తే సబ్ట్రాక్ట్ చేస్తాం, అదే ఆపోజిట్ డైరెక్షన్ ఇస్తే యాడ్ చేస్తాం. సో ఇక్కడ ఇచ్చింది రైట్ రెండు సేమ్ డైరెక్షన్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. మరి సబ్ట్రాక్షన్ ఎప్పుడు ఎలా చేయాలి? ఫ్రమ్ నుండి 2ని సబ్ట్రాక్ట్ చేస్తాం. సో ఫ్రమ్ నుండి 2ని సబ్ట్రాక్ట్ చేస్తే 20 - 5 15th. సో 15th డైరెక్షన్ ఏంటి? రైట్. మరి 15th రైట్ ఆల్ఫాబెట్ ఏంటి? మీకు 15th ఆల్ఫాబెట్ తెలుసా? నేనైతే చెప్పలేదు. నేను చెప్పింది ఏంటి? లెఫ్ట్ నుండి ఆల్ఫాబెట్స్ ఏబిసిడీలు అంటే ఏంటి? ఏ లెఫ్ట్ నుండి స్టార్ట్ అయ్యి జెడ్ అనేది రైట్ సైడ్ ఎండ్ అవుతుంది. లెఫ్ట్ నుండి మాత్రమే మనం నేర్చుకున్నాం. మరి రైట్ నుండి నేర్చుకోవాలంటే అవసరం లేదు. ఏం చెప్పుకున్నాం? రైట్ నుండి 15th అయితే ఇప్పుడు ఈ ఎలిమెంట్ లెఫ్ట్ నుండి ఏమవుతుంది అంటే లెఫ్ట్ నుండి కావాలి అంటే 27 నుండి సబ్ట్రాక్ట్ చేస్తామని చెప్పుకున్నాం కదా. సో 27 - 15 అంటే ఏంటి? 12th లెఫ్ట్, అంటే లెఫ్ట్ నుండి 12th లెటర్. సో 12th లెటర్ ఏంటి? ఎల్. 12 అనే లెటర్ నెంబర్ ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు ఎల్ ఎక్కువ ప్రొనౌన్స్ అవుతుంది కదా. సో ఎల్. ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, పజిల్కి సంబంధించిన క్వశ్చన్ అనేది ఇచ్చాడు. సో PQRSTUV లివ్ ఆన్ 7 different floors ఆఫ్ ది సేమ్ బిల్డింగ్. సో ఇలా ఫ్లోర్స్కి సంబంధించిన క్వశ్చన్ రిపీటెడ్గా అడుగుతున్నాడు అని చెప్పాము. సో మొత్తం ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 మెంబర్స్ 7th ఫ్లోర్ బిల్డింగ్లో ఉన్నారంట. సో గ్రౌండ్ ఫ్లోర్ నెంబర్ 1, అలానే తర్వాత 2 అండ్ టాప్ మోస్ట్ ఫ్లోర్ అనేది 7th ఫ్లోర్ అని చెప్తున్నాడు. క్యూ లీవ్స్ ఆన్ ఫ్లోర్ నెంబర్ 2. సో క్యూ వచ్చేసి 2వ అంతస్తులో ఉంటున్నారంట. ఆర్ లీవ్స్ ద ఫ్లోర్ ఇమ్మీడియట్లీ అబోవ్ యూస్ ఫ్లోర్. ఆర్ వచ్చేసి యూ అనే ఫ్లోర్కి వెంటనే పైన ఉన్నారు, అంటే ఆర్ పైన ఇమ్మీడియట్గా ఎవరు ఉండాలి? యూ ఉండాలి. ఎస్ ఈస్ ఆన్ ద ఫ్లోర్ ఇమ్మీడియట్లీ బిలో వీస్ ఫ్లోర్. సో ఎస్ అనే వ్యక్తి వి అనే అంతస్తుకు వెంటనే క్రింద ఉంటున్నాడంట. ఇమ్మీడియట్లీ అంటే ఏంటి? వెంటనే క్రింద ఉండడం. నెక్స్ట్, ఓన్లీ 3 persons లివ్ బిట్వీన్ ద ఫ్లోర్స్ ఆఫ్ టీ అండ్ పి. సో టీ మరియు పీల మధ్యలో 3 మాత్రమే ఉన్నారు, అంటే దాని మీనింగ్ ఏంటి? 3 ఫ్లోర్లు మాత్రమే ఉన్నాయి అనేసి. ఆర్ లీవ్స్ ఆన్ టాప్ మోస్ట్ ఫ్లోర్. సో ఆర్ వచ్చేసి టాప్ ఫ్లోర్, టాప్ మోస్ట్ ఫ్లోర్ ఏంటి? 7th ఫ్లోర్లో ఉన్నారంట. ఓన్లీ 1 person లివ్ బిట్వీన్ ఆర్ అండ్ పి. ఆర్కి పీకి మధ్యలో కేవలం ఒక్కరు మాత్రమే ఉన్నారు. సో ఆన్ విచ్ ఫ్లోర్ డస్ పీ లీవ్స్ అంటున్నాడు.
సో ఈ మోడల్ మనకి ఏదైతే పజిల్స్ ఇచ్చాడో పజిల్ చూడగానే ఇంత లెంతీగా ఉంది ఎలా సాల్వ్ చేస్తాం అనిపిస్తుంది, బట్ మనం ఆల్రెడీ యాప్లో డిస్కస్ చేసాము. సో పజిల్స్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఎంత లెంతీగా ఇచ్చినా సరే దాన్ని ఫస్ట్ షార్ట్ ఫామ్లో రాయడం ఇంపార్టెంట్. ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు చూడండి, స్టేట్మెంట్స్ ఏమేమి ఇచ్చాడు. క్యూ లీవ్స్ ఆన్ ఫ్లోర్ నెంబర్ 2, ఇదొక క్లారిటీ ఉంది. సో క్యూ వచ్చేసి ఏ ఫ్లోర్లో ఉన్నాడు, సెకండ్ ఫ్లోర్లో ఉన్నాడు. నెక్స్ట్ ఆర్ లీవ్స్ ఆన్ ఫ్లోర్ ఇమ్మీడియట్లీ అబోవ్ యూ, సో ఆర్ యూకి ఇమ్మీడియట్గా పైన ఉండాలి. సో ఫస్ట్ క్యూ వచ్చేసి సెకండ్ ఫ్లోర్, మనకు అర్థమయ్యేలాగా ఇలా రాసుకోవచ్చు అని చెప్పాను. నెక్స్ట్ ఆర్ లీవ్స్ ఆన్ ద ఫ్లోర్ ఇమ్మీడియట్లీ అబోవ్ యూ, అంటే ఆర్ వచ్చేసి యూకి ఇమ్మీడియట్గా పైన ఉండాలి. సో వీళ్ళిద్దరు పక్క పక్కనే ఉండాలి, ఒకరి తర్వాత ఒకరు ఉండాలి. నెక్స్ట్ ఎస్ ఈస్ ఆన్ ద ఫ్లోర్ ఇమ్మీడియట్లీ బిలో వీస్ ఫ్లోర్, సో ఎస్ వచ్చేసి వీకి కింద ఇమ్మీడియట్గా ఇచ్చాడు అంటే ఎగ్జాక్ట్లీ కింద ఉండాలనేసి, సో వీ కింద ఎస్ ఉండాలి, వీళ్ళిద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరే ఉండాలి. నెక్స్ట్ 3 persons లివ్ బిట్వీన్ టీ అండ్ పీ, సో టీకి పీకి మధ్యలో 3 persons ఉండాలంట. అయితే ఇలా ఉండొచ్చు, పీ పైన వచ్చి టీ కింద రావచ్చు, దీంట్లో ఏదో ఒక పాసిబిలిటీ. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఆర్ లీవ్స్ ఆన్ టాప్ మోస్ట్ ఫ్లోర్, అంటే ఆర్ వచ్చేసి ఏ ఫ్లోర్లో ఉన్నారు, 7th ఫ్లోర్లో ఉన్నారు. ఓన్లీ 1 person లివ్ బిట్వీన్ ఆర్ అండ్ పీ, ఆర్కి పీకి మధ్యలో ఒక ఫ్లోర్ మాత్రమే ఉందంట. సో పీ పైన రావచ్చు, ఆర్ కింద రావచ్చు, బట్ ఆర్ అనేది 7th ఫ్లోర్ కాబట్టి ఆర్ డెఫినెట్గా పైననే ఉంటుంది. ఇది మనకి ఇచ్చిన టోటల్ ఇన్ఫర్మేషన్. ఇంకెంతసేపు పడుతుంది చెప్పండి. సో ఫ్లోర్కి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ టాప్ ఫ్లోర్ పైన రాస్తాం. సో 7, 6, 5, 4, 3, 2, 1. సో ఇక్కడ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్స్ ఏమేమి ఇచ్చాడు చూడండి. ఆర్ వచ్చేసి 7th ఫ్లోర్ అన్నాడు, టాప్ ఫ్లోర్. క్యూ వచ్చేసి సెకండ్ ఫ్లోర్. ఆర్కి పీకి మధ్యలో ఒక ఫ్లోర్ ఉంది అన్నాడు, ఆర్కి పీకి మధ్యలో ఒక ఫ్లోర్ ఉంది. పీ గురించి ఇంకేమి ఇచ్చాడు అంటే పీకి టీకి మధ్యలో 3 ఫ్లోర్లు ఉండాలి. సో పీ ఇక్కడ ఉంది, అప్పుడు టీ 1, 2, 3, టీ ఇక్కడే వస్తుందా, పైన మనకు స్కోప్ లేదు. నెక్స్ట్ ఏమి ఉండాలి, ఆర్ యూ పక్క పక్కనే ఉండాలి, విఎస్ పక్క పక్కనే ఉండాలి, అంటే ఆ తర్వాత యూ, వి తర్వాత ఎస్. సో వి పైన ఎస్ కింద. ఎంత తొందరగా అయిపోయింది సొల్యూషన్. సో మనల్ని ఏం అడిగాడు, పీ ఏ ఫ్లోర్లో ఉన్నారు అని అడిగాడు. సో పీ ఏ ఫ్లోర్లో ఉన్నారు, 5th ఫ్లోర్, ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చాడు. 8 girls QRSTUVWX are sitting around a square table facing the center. సో అందరూ కేంద్రం వైపే కూర్చొని ఉన్నారంట. Some of them facing at corners, sitting at corners, while some of them sitting at exact center of the sides. సో మొత్తం మనకి స్క్వేర్ అంటే 4 కార్నర్స్ ఉంటాయి, 4 మిడిల్ ఉంటాయి కదా. సో 4 members కార్నర్స్లో ఉన్నారంట, 4 members మిడిల్లో ఉన్నారంట. ఓన్లీ వి ఈస్ బిట్వీన్ ఆర్ అండ్ ఎస్, ఆర్కి ఎస్కి మధ్యలో వి మాత్రమే ఉన్నారు. క్యూ అండ్ టీ ఆర్ ఇమ్మీడియట్ నైబర్స్, క్యూ టీ ఇద్దరు కూడా పక్క పక్కనే ఉండాలి. సో వి అనే పర్సన్ ఆర్కి ఎస్కి మధ్యలో ఉండాలి, ఎస్ ఇటు వచ్చి ఆర్ ఇటు కూడా రావచ్చు. అంటే ఇది మనకి రో బేస్డ్ ఇవ్వలేదు, మీరు ఎట్లా ఎందుకు రాస్తున్నారు అంటే మీకు ఒక ఐడియా మైండ్లో ఉండాలి అనేసి ఇన్ఫర్మేషన్. అంటే ఎస్కి ఆర్కి మధ్యలో వి ఉండాలి. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు, క్యూ అండ్ టీ ఆర్ నేబర్స్, సో క్యూ టీ ఇద్దరు పక్క పక్కనే ఉండాలి. నెక్స్ట్ ఎక్స్ ఇస్ బిట్వీన్ టీ అండ్ ఎస్, టీకి ఎస్కి మధ్యలో ఎక్స్ ఉండాలి. యూ వాజ్ సిట్టింగ్ టు ది ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ క్యూ, సో క్యూకి ఇమ్మీడియట్ రైట్లో యూ ఉండాలంట. ఎస్ వాజ్ సిట్టింగ్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ యూ, సో ఎస్ వచ్చేసి యూకి 4th లెఫ్ట్లో ఉన్నారు. ఎస్ ఇస్ సిట్టింగ్ ఎట్ వన్ ఆఫ్ ది కార్నర్స్. సో తెలుగులో కనుక చూస్తే కొంతమంది మూలల్లో కొంతమంది మధ్యలో ఉన్నారు. ఆర్ మరియు ఎస్ మధ్యలో వి మాత్రమే ఉండాలి, క్యూటీలు పక్క పక్కనే ఉండాలి, టీఎస్ మధ్యలో ఎక్స్ మాత్రమే ఉండాలి. యూ అనే వ్యక్తి క్యూకి తక్షణ కుడివైపున కూర్చొని ఉండాలి. సో క్యూకి తక్షణ కుడివైపున, యూకి ఎడం వైపున 4వ స్థానంలో ఎస్ ఉండాలి, ఎస్ ఒక మూలలో కూర్చొని ఉండాలి. ఎక్స్కి ఎడం వైపున 4వ స్థానంలో ఎవరున్నారు అన్నాడు. మరి వీటిలో ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది అంటే ఇక్కడ. ఏదైనా ఒక స్టేట్మెంట్ క్లియర్గా ఇచ్చాడా అంటే అది ఇది, ఎస్ ఈజ్ సిట్టింగ్ ఎట్ వన్ ఆఫ్ ది కార్నర్స్. ఎస్ ఎవరిని ఎక్కడ ప్లేస్ చేస్తామంటే ఇప్పుడు మీరు ఎస్కి ఆర్కి మధ్యలో వి ఉన్నాడు కదా అని చాలామంది ఏం చేస్తారంటే ఇది ఒక స్క్వేర్ టేబుల్, ఇవి కార్నర్స్, 4 కార్నర్స్, అలానే 4 members మధ్యలో ఉన్నారు. చాలామంది చేసేది ఏంటి అంటే వీటిలో ఏదో ఒక స్టేట్మెంట్ తీసుకొని వస్తారు. ఇదే స్టేట్మెంట్ క్యూటీ తీసుకున్నారు, క్యూటీ తీసుకెళ్ళి క్యూ ఇక్కడ పెడతా టీ ఇక్కడ పెడతా అంటే కుదరదు. ఎందుకు అంటే క్యూ అనే పర్సన్ మధ్యలోనే ఉండాలని రూల్ లేదు, కార్నర్లో కూడా ఉండొచ్చు. సో అందుకనే ఎవరిదైనా ఒక ఇన్ఫర్మేషన్ మధ్యలో ఉన్నారు కార్నర్లో ఉన్నారు అని ఇచ్చాడా దాని మీద ఫోకస్ పెట్టాలి.
సో ఎస్ అనే పర్సన్ కార్నర్లో ఉన్నారంట. సో ఏదో ఒక కార్నర్లో పెడదాం. ఇక్కడ పెడుతున్నాం, ఇక్కడైనా 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 ఎక్కడైనా పెట్టొచ్చు. నెక్స్ట్ ఎస్కి ఆర్కి మధ్యలో వి ఉండాలి. అయితే ఎస్కి ఆర్కి మధ్యలో వి ఉండాలి అంటే ఆర్ ఇక్కడ రావచ్చు, లేదు అంటే ఆర్ ఇక్కడ రావచ్చు. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ మనకి. సో ఇంకేమైనా పాసిబిలిటీస్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో చూద్దాం. ఆర్ ఇక్కడ రావచ్చు, ఆర్ అక్కడ రావచ్చు. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు చూడండి. ఎస్కి సంబంధించి ఎక్స్ వాజ్ సిట్టింగ్ బిట్వీన్ టీ అండ్ ఎస్. సో ఎక్స్ అనే పర్సన్ టీకి ఎస్కి మధ్యలో ఉన్నారంట. అసలు క్యూటీని ఎక్కడ ప్లేస్ చేయాలి అనేది మనకు తెలియదు. క్యూటీ పక్క పక్కనే ఉండాలి. నెక్స్ట్ ఎస్ వాజ్ సిట్టింగ్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ యూ. ఈ యొక్క పాయింట్ చూడండి. ఎస్ ఎలా ఉండాలంట, యూకి 4th లెఫ్ట్లో ఉండాలంట. మరి ఎస్ని ఆల్రెడీ ప్లేస్ చేసామంటే యూ ఎలా ఉండాలి, 4th రైట్లో ఉండాలా. 1 2 3 4 యూ అనే పర్సన్ ఇక్కడ ఉండాలా. చూడండి, ఎస్ వాజ్ సిట్టింగ్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ యూ. యూకి ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, 4th లెఫ్ట్ ఎస్ ఉండాలి అన్నాడు. మరి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా. యూ వాజ్ సిట్టింగ్ టు ది ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ క్యూ. క్యూకి ఇమ్మీడియట్ రైట్లో యూ ఉండాలి. సో క్యూ ఇక్కడ ఉంటే క్యూకి ఇమ్మీడియట్ రైట్లో యూనా. నెక్స్ట్ ఇంకా ఇన్ఫర్మేషన్ చూడండి. ఇక క్యూటీ పక్క పక్కనే ఉండాలి. టీ ఇక్కడ వచ్చాడు అంటే అఫ్ కోర్స్ ఆర్ ఇక్కడ వస్తాడు. ఆర్కి ఎస్కి మధ్యలో వి ఉండాలి, టీకి ఎస్కి మధ్యలో ఎక్స్ ఉండాలి. ఇక మిగిలిపోయిన పర్సన్ ఎవరు, క్యూ ఆర్ ఎస్ టీ యూ వి డబ్ల్యూ. సో ఇతనే నా డబ్ల్యూ. సో ఏమడిగాడు మనల్ని, 4th టు ద లెఫ్ట్ ఆఫ్ ఎక్స్ అంటున్నాడు. ఎక్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్, 4th లెఫ్ట్లో ఉన్నది ఎవరు, డబ్ల్యూ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద డయాగ్రామ్ అంటున్నాడు. సేమ్ ప్రీవియస్ సెషన్లో కూడా మనం ఈ మోడల్ నుండి సాల్వ్ చేసాం. సో ఇది మధ్యలో ఉన్న ఫిగర్. సో దీని నుండి ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ఒక స్క్వేర్ లోపల ఉన్న ట్రయాంగిల్స్ కావాలి అంటే ఆ స్క్వేర్ ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయిందో చెక్ చేస్తాం. సేమ్ డయాగ్రామ్ ప్రీవియస్గా చేసాం, బట్ పైన డయాగ్రామ్స్ చేంజ్ అయినాయి అంతే. చూస్తే 1 2 3 4. సో 4 2s are 8, ఇక్కడ నుండి 8. బట్ ఇవి రెండు కంబైన్ చేస్తే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అంటే ఓవరాల్గా ఈ డయాగ్రామ్ నుండి 18 ట్రయాంగిల్స్ వచ్చాయి. సో ఇక్కడ నుండి 18. నెక్స్ట్ పైన 1 2, నెక్స్ట్ కింద ఇది 1 ఇది 2. నెక్స్ట్ ఇక కాంబినేషన్స్ ఏమన్నా వస్తున్నాయా అంటే నేను ఇది 3 పార్ట్స్గా డివైడ్ చేసా కదా. ఇది ఇప్పుడు ఫిగర్ నెంబర్ 1, ఇది ఫిగర్ నెంబర్ 2, ఇది ఫిగర్ నెంబర్ 3 అయితే 1ని 2ని కంబైన్ చేస్తే రాంబస్ కనబడట్లే, కనిపిస్తే కాంబినేషన్ వచ్చేది. ఇక్కడ 2ని 3ని కంబైన్ చేసినా కూడా ఏ ట్రయాంగిల్ అనేది రావట్లే. అసలు ఇక కాంబినేషన్లో ఎలాంటి ట్రయాంగిల్స్ లేవు. సో ఓవరాల్గా మనకి ఎన్ని ట్రయాంగిల్స్ వచ్చాయి, 22. ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. హియర్ ఇస్ ది లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ టుడే సెషన్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఓపెన్ డైస్కి సంబంధించిన క్వశ్చన్ అనేది ఇచ్చాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ విల్ బి ఫార్మ్డ్ అంటున్నాడు. సో ఇలా ఓపెన్ డైస్కి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ వాటి ఆపోజిట్ సర్ఫేసెస్ చెక్ చేస్తాం. ఆపోజిట్ సర్ఫేసెస్ చాలా ఈజీ, ఆల్టర్నేట్స్ ఏవైతే ఉన్నాయో అవే ఆపోజిట్స్. సో 6కి ఆపోజిట్ ఏంటి, 2. సో 6 2 ఒకదానికొకటి ఆపోజిట్స్. 5కి ఆపోజిట్ ఏంటి, 3. 5 3 ఆల్టర్నేట్ కాబట్టి ఒకదానికొకటి ఆపోజిట్. 4కి ఆపోజిట్ ఏంటి, 1. 1కి ఆపోజిట్ 4, 4కి ఆపోజిట్ 1. సో ఫస్ట్ బేసిక్ వెరిఫికేషన్ ఏం చేస్తాం ఇక ఆప్షన్స్లో, 6 2 ఎక్కడైనా పక్క పక్కనే ఉన్నాయా చూస్తాం. ఎందుకు అంటే 6 2 ఒకదానికొకటి ఆపోజిట్స్. ఆపోజిట్స్ ఎప్పుడు పక్క పక్కనే ఉండవు కదా, పక్కన ఉంటే అవి ఏమవుతాయి, అడ్జసెంట్ అవుతాయి. ఇవి రెండు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉన్నాయి. ఎదురెదురుగా ఉండేవి ఎప్పుడైనా ఆసన్న తలాలు అవుతాయా, అవ్వవు కదా. సో 2 6 ఏదైనా ఆప్షన్లో పక్కన ఉన్నాయా చూడండి, ఇక్కడ ఉంది 2 6 పక్కనే ఉన్నాయి. సో అందుకని ఇది ఫామ్ అవ్వదు. నెక్స్ట్ 3 5 ఎక్కడైనా పక్కనే ఉన్నాయా అంటే ఇక్కడ 3 5 పక్కనే ఉన్నాయి. సో ఇది కూడా ఫామ్ అవ్వదు. ఎందుకు, 3 5 అనేవి ఆపోజిట్స్, అక్కడ అడ్జసెంట్ అని ఇచ్చాడు. నెక్స్ట్ 1 4. సో ఇక్కడ 1 4 పక్క పక్కనే ఉన్నాయి. సో ఇది కూడా ఫామ్ అవ్వదు. సో ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. సో ఇవి మనకి ఓవరాల్గా డే 2కి సంబంధించి రీజనింగ్ నుండి 24 క్వశ్చన్స్. మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో మీకు స్కోర్ ఎంత వచ్చింది అనేది చెప్పండి. అలానే విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ న్యూ బ్యాచ్ అనేది మనకు 16th ఏప్రిల్ మార్నింగ్ 10 o'clockకి దిల్సుఖ్ నగర్లో స్టార్ట్ అవుతుంది. ఫర్దర్ డీటెయిల్స్ కోసం మన విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. బాయ్, టేక్ కేర్.